అందరికీ నమస్కారం. నా పేరు అరవింద. నేను చెన్నైలో ఉంటాను. కమలవల్లి గారి చిన్న కూతురు. ఈరోజు మనం ఇక్కడ తాతగారి 100th బర్త్డే సందర్భంగా అందరం కలుసుకున్నాము. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. ఇక్కడ ఏం జరగబోతుందనేది అందరికీ కూడా క్యూరియాసిటీ ఉంటుంది. సో 1 by 1 ఈవెంట్స్ అన్నీ కూడా చక్కగా ప్లాన్ చేశాము అండ్ విల్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో ఫస్ట్ దీనిలో వెళ్ళబోయే ముందు అసలు తాతగారు ఎవరు ఏంటి ఆయన గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సో నా పేరు మోహిని. నేను ఆయన కొడుకు కూతుర్ని, రామారావు గారు వాళ్ళ అమ్మాయిని. ఫస్ట్ పాలేపు వెంకట సుబ్బారావు గారు మనవరాల్ని. ఆయన పాలేపు వెంకట సుబ్బారావు గారు, పాలేపు రామారావు మరియు పాలేపు సుభద్రమ్మ గారికి రెండో కొడుకుగా 10/8/1925 అంటే వాళ్ళకి 100 years ముందు, 100 సంవత్సరాల ముందు బరంపూర్లో పుట్టారు. ఆయన MBBS చదువు పూర్తి చేశారు. 1953లో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో MBBS చదివారు. ఆయన PG డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ 1961లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచే కంప్లీట్ చేశారు. 1953 8th June ఆయన వివాహం శాంత గారితో జరిగింది. ఆయనకి 5 పిల్లలు ఉన్నారు. 4 అమ్మాయిలు, 1 అబ్బాయి. కమలవల్లి, రామారావు, సుభద్ర, లక్ష్మి, శైలజ. ఆయన తర్వాత KGHలో అండ్ వేరే మెడికల్ డిపార్ట్మెంట్స్లో డాక్టర్గా వర్క్ చేసి 1983లో ఆయన రిటైర్ అయ్యారు. ఇది ఆయన బ్రీఫ్ హిస్టరీ. అండ్ ఆయనకి సిబ్లింగ్స్ ఒక 7 siblings, అంటే 3 సిస్టర్స్, ఇంకొక 4 బ్రదర్స్ ఉన్నారు. ఇది ఆయన బ్రీఫ్ లైఫ్. సామ్రాజ్యం రంజిత నాటక రంగతోషణం సింజిత వరమణిమయ భూషణం రంజిత నాటక రంగతోషణం సింజిత వరమణిమయ భూషణం ఆంజనేయ అవతారం సుభాషణం ఆంజనేయ అవతారం సుభాషణం కుంజరముఖం చాగరాజపోషకం కుంజరముఖం చాగరాజపోషకం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. సెటిల్ అయిపోయారు కదా ఇంకా. ఓకే,
అండ్ దెన్ వాళ్ళతో జర్నీ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సెస్, నేర్చుకున్నవి అన్నీ కూడా బుక్ నుంచి మనం తెలుసుకుందాము. సో గెట్ రెడీ టు హ్యావ్ ఎ గుడ్ రైడ్. అమ్మ, లెట్స్ కమ్ అండర్ ద స్టేజ్. మా నాన్నగారు వాళ్ళ సుబ్బారావు గారు అంటే ప్రేమ అభిమానం కంటే భయం ఎక్కువ మాకు. ఏదైనా సరే మా అమ్మ ద్వారా చెప్పించి నెరవేర్చుకోవటమే కానీ మా నాన్నగారు అంటే మాకు చాలా భయం. స్కూల్కి వెళ్ళి ఏది కావాలన్నా నాన్నగారికి అమ్మ చెప్పి అట్లా తీసుకోవటమే. ఒకటి మెడిసిన్ మాత్రం నేను పోట్లాడి హోమియో మెడిసిన్లో చేరాను. అది చేరినందుకు నేను ఈరోజు ఎంత గర్వపడుతున్నానంటే ఆయన చాలా కష్టపడి నన్ను చదివించారు. మాకు ఆ రోజుల్లో హాస్టల్స్ లేవు, ఒక వేరే రూమ్స్లో ఉండి మేము చదువుకున్నాం. ఆయన పాపం ఎన్నోసార్లు తన హాస్పిటల్ వదిలేసి మా కోసం వచ్చి చాలా చూశారు. ఇంత చదివించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆ రోజుల్లో హోమియో మెడిసిన్ అంటే ఎందుకు ఈ చదువు ఎందుకు పనికి వస్తుంది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజున నాకు యూఎస్లో కూడా పేషెంట్స్ ఉన్నారు, థ్యాంక్స్ టు మేనకా కూడా. అందుకని నేను చాలా గర్వపడుతున్నానండి. మా నాన్న ఈ చదివించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు మాత్రం నేను చాలా పోట్లాడి ఒక రోజంతా అన్నం తిన్నా హోమియో మెడిసిన్ చదవాలని. నేను బిఎస్సీ పాస్ అయిన తర్వాత 3 months ఖాళీగా ఉన్నానండి. వెనకాల మా అత్త పోరు, నువ్వు లా చదువు అని. నేను లా కాలేజీ అప్లికేషన్ తేలేదు, నేను చదవలేదు. నేను అనుకున్న సాధించి మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాను. తర్వాత మా నాన్నగారు నా పెళ్లి కోసం కూడా చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే మరి కారణం ఏమో నాకు తెలియదు కానీ నాకు ఒక పట్టాలు పెళ్లి కుదరలేదు. అక్కడ పెళ్లి కుదరలేదు. అది ఏ కారణమైనా కావచ్చు. అందువల్ల నాకు పాపం నా కోసం చాలా తిరిగారు. తన హాస్పిటల్స్లో అంతా అయిపోయి కేజీహెచ్లో వర్క్ అంతా అయిన తర్వాత వెళ్ళి తిరిగి అంతా చేశారు. చివరికి గుంటూరులో అబ్బాయిని చూశాక ఫస్ట్ ఒకటే అన్నారు, ఈయనే నా అల్లుడు, ఈయనకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని. అయితే మా నాన్నగారికి ఆయనలో ఏం కనిపించిందో నాకు తెలియదు కానీ ఆయనకే ఇచ్చి నన్ను పెళ్లి చేశారు. ఆయన ఏదైతే అనుకున్నారో అంతకు రెట్టింపు మా వారు పేరు తెచ్చుకొని మా లైఫ్ చాలా బాగుందండి. ఆయన మాకు ఇచ్చిన జీవితానికి మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాము. అట్లాగే నా పిల్లలు కూడా తాతగారు అని ఎప్పుడు తెలుస్తూనే ఉంటారు. విశాఖపట్నం రావాలి అని ఎప్పుడు అనుకుంటుంటారు పిల్లలు. థ్యాంక్స్ అండి. తాతగారి గురించి మీ వర్షన్లో ఎస్పెషల్లీ సో బాగుంది, ఎట్లా ఉంది నిజమే తాతగారు. అండ్ నెక్స్ట్ నాన్న పెద్దలు 1981 నుంచి 2025 సంవత్సరం 44 సంవత్సరాలు మా వైవాహిక జీవితం. సో ఫస్ట్ టైం 81లో విశాఖపట్నం రావడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు రాలేదు. వచ్చినప్పుడు మొత్తం అందరూ నాకంటే పెద్దవాళ్ళే. సో నేను మనం వచ్చేటప్పుడు కొంచెం భయపడ్డా, ఇక్కడ ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరిలో నేనే అందరికంటే పెద్దవాడిని అవుతాను ఏంటని. కానీ అదృష్టవశాత్తు ఐఎమ్ ఏబుల్ టు సీ సమ్ వెరీ గిఫ్టెడ్ పర్సనాలిటీస్, ఎల్డర్లీ పీపుల్ హియర్. అందుకని ముందుగా పెద్దలకి నమస్కారం చెప్తూ పిల్లలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్. లాస్ట్ 44 years అసలు ఎప్పుడు అయిపోయినాయి, ఎట్లా అయిపోయినాయో తెలియకుండా చాలా వాటర్ అండర్ ది బ్రిడ్జ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ మొట్టమొదటిసారిగా మామయ్య గారు నీకు కలిసినప్పుడు చూసినప్పుడు అంటే అఫ్కోర్స్ వారికి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ బట్ చూడగానే అండ్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఇంప్రెషన్ అబౌట్ హిమ్ యాజ్ ఎ గుడ్ డాక్టర్. మెడికల్గా కొన్ని ఉంటాయి. మేమంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఏదో కొంచెం కలర్ డ్రెస్లు వేస్తున్నాం కానీ టిపికల్ లైట్ కలర్ డ్రెస్ అంటూ ఆయన ఎక్స్పీరియన్స్ హడావిడి అంతా. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ మ్యాచ్ అలయన్స్ గురించి వచ్చినప్పుడు వీఆర్ అబౌట్ 7 siblings. మేము 7 ఇక్కడ వీళ్ళు ఒక 5. అండ్ సో అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ మా వైపు. ఇటు పక్కన చూసినా కూడా ఎడ్యుకేటెడ్. దట్స్ ద ఓన్లీ థింగ్ వీ కన్సిడర్. వీ అంటే మా బ్రదర్. ఐ లాస్ట్ మై ఫాదర్ ఎట్ టెండర్ ఏజ్. నేను చదువులో ఫస్ట్ ఇయర్లో ఉండగానే మా ఫాదర్ గారు మా నాన్నగారు పోవడం జరిగింది. సో మై ఎల్డర్ బ్రదర్ హీ టుక్ ఓవర్ ది ఫ్యామిలీ అండ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ తుంబార్ స్పేస్ సెంటర్ ఎట్ దట్ టైమ్.
ఆయన మరి ఆయన ఏం ఉత్తరం రాశారు, ఏం లెటర్ రాశారు నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే మావయ్య గారికి మా పెద్దన్నయ్య గారు ఒక లెటర్ రాశారు అలయన్స్ రాగానే. ఆ రోజుల్లో ఈ ఫోన్లు, ఈ కమ్యూనికేషన్, ఇంత ఈ వాట్సాప్లు ఈ హైటెక్ కాదు కనుక ఒక ఉత్తరం రాస్తే ఆయన ఏం రాశారంటే మాకు ఏ విధమైన ప్రాపర్టీ లేదు అండ్ మా ఫాదర్ లేరు, సో వీడు ఏం సంపాదించుకుంటే మా తమ్ముడు వాడికి అదే తప్పిస్తే కదా, హీ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే హోమియోపతి డాక్టర్ గారు ప్రాక్టీషనర్, ప్రైవేట్ ప్రాక్టీస్. అప్పటికే నేను ఇన్ఫ్యాక్ట్ ఐ వర్క్డ్ ఇన్ బెల్గామ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాలేజ్ ఇన్ ది వరల్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఫర్ అబౌట్ 2 years. అది వదిలేసి వచ్చాను, నేను సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేరాను. అది వదిలిపెట్టి నేను గుంటూరు వచ్చి ప్రాక్టీస్ చేశాను. ఇవన్నీ మా అన్నగారు ఎప్పుడు ఆయన రాయలే. జాబ్ చేశాడు మావాడు, అక్కడ వచ్చాడు, వదిలేసి ప్రాక్టీస్ ఇవేమీ రాయలే. ప్రాపర్టీ ఏమీ లేదు మాకు, వాళ్ళు సంపాదించుకున్నదే వాడు కానీ మీ అమ్మాయి కానీ అని. సో ఉన్నవేవో ఉంటాయి, లేకుండా ఎట్లా ఉంటాయి. మా ఫాదర్ సివిల్ ఇంజనీర్ చేశారు, ప్రకాశం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ మా ఫాదర్ దాంట్లో మేజర్ రోల్ ప్లే చేశారు ఆ రోజులు విజయవాడ గుంటూరు మధ్య. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. మై బ్రదర్ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ స్పేస్ ఇంజనీర్, సెకండ్ బ్రదర్ వాజ్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ బోర్డు అన్నీ ఉన్నాయి, కానీ మాకేం లేదని చెప్పి రాశారు. అది తర్వాత మా మావయ్య గారు అన్నది ఏంటంటే దట్ ఇస్ వాట్ ఐ లైక్, దట్ ఫ్రాంక్నెస్. ఏమీ లేని వాడు కూడా మాకు ఇంత ఉందన్న రోజుల్లో ఇంత పెట్టుకొని, ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఏమీ లేదన్నారు. సో హీ లైక్ ఎడ్యుకేషన్, హీ లైక్ హ్యూమిలిటీ, హీ లైక్ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ. అండ్ మేము కూడా మా అన్నగారు కూడా అదే లైక్ చేయబట్టి వెంటనే ఎస్ అంటే ఎస్ అనుకున్నాం. మ్యారేజ్ జరిగిపోయింది అండ్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ టైం. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో అక్వైంటెన్స్. తర్వాత అప్పటికి అందరు ఉండేవాళ్ళు, ఒక వీళ్ళ ముగ్గురు, పెద్దనాన్న గారు వరుస పెట్టి 1, 2, 3 బాబాయిలు అండ్ మేనత్తలు, ఇంతమంది పెద్ద సైన్యం ఇక్కడ. అటు మా వైపు కూడా పెద్ద సైన్యం. సో ఇట్ వాజ్ ఎ గుడ్ థింగ్, ఇట్ వాజ్ ఎ గుడ్ అలయన్స్ అండ్ ఆల్ దట్. అండ్ వీ ఆర్ డెఫినెట్లీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆర్గనైజేషన్గా కూడా మాదేదో నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. నా సంగతి పక్కన పెడితే మరి మా మావయ్య గారు, అమ్మాయి గారు, మా భార్య కూడా అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రెసిడెంట్గా తను 2-3 times చేసింది స్టేట్లో. ఇప్పుడు షీఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండ్ షీఈస్ ఎ వెరీ యాక్టివ్ మెంబర్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ షీఈస్ ఎ వెరీ renowned practitioner. First lady homeopathic doctor in Guntur, and she is very popular now. So we came a long way. అనిపిస్తుంటుంది ఆయన ఎక్కడున్నా కూడా ప్రాబ్లీ వుడ్ బి హ్యాపీ నా. ఆ రోజు కొంచెం హెసిటేట్ చేయడం అనేది సహజం, ఆయనే కాదు మేమైనా హెసిటేట్ చేస్తాం అమ్మాయిని ఇచ్చే ముందు ఎట్లా ఉంటుందా అని. సో అండ్ ఆయనకి నాకు కొన్ని సిమిలారిటీస్ ఉండేవి. ఎప్పుడు విశాఖపట్నం నేను వచ్చినా కూడా రాగానే అసలు చాలా ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన పెద్దవారు వస్తూనే 2 books అక్కడ పడేసేవారు. నిక్ ఆర్టర్లోనే ఉండేవాడు ఒక ఆథరు. సో ఫిక్షన్ బాగా ఇష్టపడేవారు ఆయన. ఇంగ్లీష్ సినిమాలు ఉన్నటువంటి సినిమాకి వెళ్దాం అన్నాడు ఆయన. వీళ్ళ అబ్దుల్ నాన్న గారు అంటారు, వీళ్ళ బాబాయ్ గారు, వాళ్ళిద్దరు వచ్చేసి గొప్పగా ఏదో సినిమాకి వెళ్ళేవాడు. ఏ సినిమాకో తెలియదు మనకి. వీళ్ళకి ఏదో ఇంగ్లీష్ ఎక్కువగా వార్ మూవీస్ లైక్ చేసేవాళ్ళు. ఆ బుక్స్ ఏవో నేను ఐ రీడ్ అ లాట్ ఆఫ్ అదర్ హ్యావీ ఫిక్షన్ ఎక్కువ బాగా మగాధ కృష్ణ కానీ, చేజ్ కానీ, ఎలస్ మ్యాక్లిన్ ఇవన్నీ. సో ఆయన వస్తున్న 2 books తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు కావాలంటే ఆయన. సో బాగా ఆ రేపోర్ట్ ఆయనకి నాకు బాగా ఉండేది. కూర్చోబెట్టి మెడికల్ మ్యాటర్స్ మాట్లాడుకునేవాళ్ళం. ఆర్గనైజేషనల్గా కూడా చాలాసేపు డిస్కస్ చేసేవాళ్ళం. ఎక్కువ మంది డాక్టర్స్ మీటింగ్స్కి రావట్లేదండి అని నేను ఎప్పుడో ఒకసారి అంటే, మీకు మొన్న 100 మందికి 10 మంది వస్తే గ్రాండ్ సక్సెస్ అండి. ఇక్కడ విశాఖపట్నంలో మాకు ఐఎంఏకి ఇంతమంది డాక్టర్లు ఉంటారు. ఓన్లీ లెక్చర్ అంటే ఎవరు రాడు, బ్రేక్ఫాస్ట్ అంటే 10 మంది వస్తారు, లంచ్ కానీ డిన్నర్ కానీ అరేంజ్ చేస్తే ఒక 100 వస్తారు. అదే నాన్ వెజ్ కాక్టైల్స్ అంటే 400-500 మంది వస్తారు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, నెంబర్ గురించి పట్టించుకోకలేదు అని చాలా మాట్లాడు. బట్ హీ వాజ్ ఎ బిట్ వరీడ్ మ్యాన్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్. న్యాచురల్, వెరీ న్యాచురల్లీ మన అందరికీ ఉంటుంది పిల్లల అప్బ్రింగింగ్ అనేది. అండ్ మా మ్యారేజ్ అయ్యేటప్పటికీ ఆయనకు ఒక ఏజ్ వచ్చేసింది. జస్ట్ హీ వాజ్ అబౌట్ టు రిటైర్. సో రిటైర్మెంట్ తర్వాత మరి 1, 2, 3, 4 ఇంతమంది అమ్మాయిలకి పెళ్లి చేయడం. మా నాన్నగారు అనేవారు 7 అమ్మాయిలకి పెళ్లి చేయగలిగాను కానీ 7 అల్లుళ్ళని చాలా సులభంగా తెచ్చుకున్నాను, ఒక కోడలు తెచ్చుకోవడం కష్టమైందనేవారు ఆయన. ఎందుకని అంటే అమ్మాయికి పెళ్లి చేస్తే వేరేంటిగా అబ్బాయి కోడలు మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో ఉంటుంది, షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది అదర్స్ అని. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఆయన చేసిన అన్ని వివాహాలు బాగా జరిగినాయి. అండ్ కోడలు కూడా చక్కటి అమ్మాయిని తెచ్చుకున్నారు. చక్కటి అమ్మాయి అంటే అందమే కాదు, అండ్ అందరిని చూసుకోవడం, వచ్చిపోయేవాళ్ళందరినీ మరి ఆదరంగా చూసుకోవడం, ఆడపడుతుంది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్.
అండ్ చక్కటిగా అండ్ పిల్లలు కూడా అండ్ వాట్ ఏ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అమేజింగ్ ఇంజనీరింగ్లో ఎంబీఏలో అందరూ చదువుతారు. అరే ఐఎంఏ ఇట్స్ నాట్ ఏ స్మాల్ కూడా షీ వాజ్ ఎ పర్ఫెక్ట్ కౌంటర్ ఫైర్. ఆయన బయట ఏదో ఆయన హడావులో ఆయన ఉంటే ఇంతమందిని తీసుకొని ఇంట్లో మొత్తం అంతా నడుపుకుంటూ వచ్చి షీ వాజ్ ఎ వండర్ఫుల్ లేడీ. అండ్ అదే అందరికంటే వెనకాల ఒక లేడీ బాగా ఉంటేనే ఒకటి బయట ఎన్ని నెగ్గుకు వచ్చినా కూడా. అండ్ ది రిజల్ట్ ఈస్ హియర్ ఫర్ ఆల్ ఆఫ్ us టు సీ. ఓకే అండ్ ఇది ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మనం ఏదో ఒక కారణం మీద అందరూ కలవాలి అనేది ఒక కాన్సెప్ట్ మీద చాలామంది ఇప్పుడు శ్రవణ శుక్రవారం నాకు తెలిసి మా ఫ్రెండ్ సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ వాడు కూడా 16 సిబ్లింగ్స్ అట్లాగే ఏదో ఒక పేరు మీద కొంతమంది సంక్రాంతి. సో ఇవాళ మనం ఈ శత జయంతిలాగా జరుపుకుంటే ఆలోచన ఎవరికి వచ్చిందో పిల్లకాయల్లో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అండ్ ఐ కంగ్రాచులేట్ రామారావు, పవన్ అండ్ శృతి అండ్ అందరూ మంచి ఆలోచన చాలా. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను అక్కడి నుంచి పడుతులేసి అమెరికా నుంచి రావడానికి కష్టమైనా కూడా యాక్చువల్ 2-3 days గ్యాప్లో మళ్ళీ రావాల్సి వచ్చింది. బట్ దిస్ ఈజ్ వన్ అకేషన్ ఐ నెవర్ వాంటెడ్ టు మిస్. సో కమ్ వాట్ మే. సో గబగబా రాత్రి వచ్చినాను. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. వచ్చినందుకు అందరినీ కలిసాం. అండ్ ఐఎమ్ సీయింగ్ రవిశంకర్ హియర్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. And I'm very happy to see all of you here. And again, let me thank whoever is organizing, particularly Ramarao and Padma. Thank you. యాక్చువల్లీ బ్యూటిఫుల్లీ ఆ మోషన్ కూడా తీసుకొస్తారు ఇక్కడ అని చాలా విషయాలు చెప్పారు. రైట్ ఫ్రమ్ దే మ్యారేజ్, వాళ్ళ డెసిషన్స్ చిన్నప్పటి నుంచి. యాక్చువల్లీ ఐడియా వాళ్ళ అబ్బాయికి నాన్నకే వచ్చింది ఈ 100th year చేయాలని. ఎప్పుడు ఫస్ట్ మాకు అన్నారు వీ హ్యావ్ అటాచ్మెంట్ 100th year వస్తుంది చేద్దామని. లాంగ్ బ్యాక్ మేబీ ఒక 8-9 months ముందు చెప్పారు. తర్వాత స్లోగా అది ఇలా మెటీరియలైజ్ అయింది. వాళ్ళ సిబ్లింగ్స్ మాట్లాడుకుని అందరూ ఫైనలైజ్ చేశారు. థ్యాంక్ యూ మా గారు, బాగా చెప్పారు. నెక్స్ట్ సో ఐడియా వచ్చింది, అటాచ్మెంట్స్ అన్ని మెమరీస్. నమస్కరిస్తాను. ఇక్కడ నా తండ్రి గారు మా నాన్నగారు సుబ్బారావు గారి గురించి మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన ఆయన రుణం తీర్చుకోలేను. ఎందుకంటే ఇక్కడ కొద్ది మందికి తెలుసు, I was a little bit backward in my studies between the 10th and intermediate. I was a failure for some time. కానీ అన్ని సంవత్సరాలు కూడా నా తండ్రి గారు, నా తల్లి గారు ఇంకా ప్రశ్నించారు, ఏంట్రా నువ్వు పాస్ అవ్వవా ఏంటి. మా తండ్రి గారు ఒక్కనాడు కూడా నువ్వు పరీక్ష ఫెయిల్ అయ్యావని ఎందుకు అడగలేదు. ఒక్క రోజు కూడా, ఏ రోజైనా సరే ఒరే బాబు నీకేమైనా కావాలా అని అడగడం తప్పించి ఏ రోజు కూడా నా ఫెయిల్యూర్ గురించి అడగల. నీ పరీక్ష పోయిందా పర్వాలే, ఏమీ లేదు, డబ్బు పెడుతున్నాను ఏమీ కావాలి. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు, కనలేదు, ఇక మీద చూడకూడదు. బికాస్ కొడుకు చదువుకోకపోతే ఖచ్చితంగా తండ్రికి మహాబాధగా ఉంటుంది. కానీ బట్ స్టిల్ హీ డిడ్ నాట్ ఆస్క్ వన్ వర్డ్ డ్యూరింగ్ హిస్ హోల్ లైఫ్. దెన్ ఆయన తాలూకా బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే మా గ్రాండ్ ఫాదర్కి 5 sons అయినా he is the second son, but he was the backbone of the entire family. వేరు కారణాల వలన మా పెద్దనాన్నగారు అయినటువంటి విశ్వనాథం గారు వారు వేరే ఉండవలసి వచ్చింది. వారి మిలిటరీకి వెళ్ళడం, తర్వాత వేరే ఉండడం వచ్చింది. వారి మా కుటుంబానికి సహాయం చేయలేదనే విషయాన్ని నేను చెప్పను. కానీ మా తండ్రి గారు మొత్తం తన భుజస్కంధాల మీద ఫ్యామిలీనంతా
మొత్తం కుటుంబాన్నంతా, ఫ్యామిలీని అంతా మోసారని నేను గర్వంగా చెప్పగలను. వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి ఎంతలాగా తీసుకొచ్చారో పైకి నాకు ప్రత్యక్షంగా వాళ్ళు అనేక సార్లు చెప్పారు. అనేక సార్లు, మీ నాన్న లేకపోతే మాకు చదువులు లేవు, మాకు చదువులే ఉండేవి కావు. అందుకోసం మా నాన్నగారికి కించిత్ కోపం ఉన్నా వారు ఏ రోజు కూడా మా నాన్నగారు ఎదుటపడి మాట్లాడేది లేకపోతే దాని కింద ఒకసారి ఒక మాట అనడానికి కూడా అనేవారు కాదు. ఎందుకంటే దే హ్యావ్ దట్. చనిపోయే వరకు కూడా వారు స్వతంత్రంగా, వారు పెద్ద ఆఫీసర్లైనా కూడా ఏనాడు కూడా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఇంక్లూడింగ్ మా గ్రాండ్ మదర్, ఆవిడకు అత్యంత గౌరవం ఇచ్చారు మా తండ్రి గారు అంటే. ఎందుకంటే ఆవిడ కూర్చుని ఉండగా ఒకవేళ మా తండ్రి గారు వస్తే ఆవిడ కుర్చీ ఖాళీ చేసి ఇచ్చేయడానికి సిద్ధపడేవారు. అదేంటమ్మా నువ్వు నాకన్నా పెద్దదనం అంటే, కాదు వాడికి ఇవ్వాలరా అనేవారు. అలాగే మా తండ్రి గారు వాళ్ళ తల్లి గారికి ఆఖరి స్టేజుల్లో నాకు బాగా తెలుసు, ఆయనకి 70 దగ్గర వచ్చిన తర్వాత కూడా రోజు కూడా ఎంత సేవ చేశారో నాకు తెలుసు. ఆ సేవకి మరి అపరిమితం, అంత సేవ. ఆ వయసులో కూడా మేడ మీదకి వచ్చిన తర్వాత అమ్మ ఎలాగుంది, ఏమిటి, లేకపోతే నువ్వు కొబ్బరి బొండం తాగుతావు, అవి తాగుతావు అని అడగడం తప్పించి ఇంకోటి లేదు. తర్వాత నాకు ఇంకొక విషయం, మీకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఉంటున్న ఇంటిని 2 సార్లు మా తండ్రి గారి వల్ల నిలబడిందని వారేమో అందరికీ కూడా తెలుసు, వాళ్ళ అన్నదమ్ముల అక్క చెల్లెలకి. ఎందుకంటే ఏదో కారణాల వలన, అంటే పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికో దేనికో కూడా బ్యాంకులో అప్పు చేయవలసిన అవసరం వస్తే ఆ అప్పు తనకు వచ్చేటువంటి ఈ డబ్బుని ఇచ్చి తీర్చి ఇంటిని నిలబెట్టారు. నాకు అందుకోసం చాలామంది అడుగుతూ ఉంటారు, ఎవరా ఇంకా మీరు చాలామంది ఏంటి మీరు ఇంకా ఓల్డ్ సిటీలోనే అక్కడే ఉండిపోతారని. అందులో నాకు మా నాన్నగారి కష్టార్జితం కనబడుతుంది, చాలా కష్టార్జితం. ఎంత కష్టపడి నిలబెట్టారో నాకు తెలుసు. అలాంటి తండ్రికి నేను కొడుకుని అని చెప్పుకోవడానికి చాలా గర్వం. ఎంత గర్వం అంటే అంత గర్వం. తర్వాత ఆయనకి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఆయన మొదటి నుంచి కూడా ఒక ఋషిలాగా బతికాడు. అంటే మీరందరూ అడగచ్చు, అదేంటి ఋషిలాగా బతికాడు అంటే, ఎవరికి పిల్లలు కూడా రే నువ్వు డాక్టర్ అవ్వు, లేకపోతే నువ్వు ఇంజనీర్ అవ్వు, లేకపోతే నువ్వు ఏదో ఇదవ్వు అదవ్వని ఏనాడు కూడా నాకు తెలిసి ఎవరికి కూడా సలహా ఇవ్వాల. మేము ఇది చదువుతాం, ఇదిగో ఈ డబ్బు తీసుకునేళ్ళు, ఇంత డబ్బు కావాలి ఇచ్చేసే, అంతే తప్పించి ఏనాడు కూడా నేను మా నాన్నగారు డాక్టర్, నువ్వు కూడా డాక్టర్ అవ్వు, లేకపోతే ఇంజనీర్ అవ్వు, ఇంకోటి అవ్వు, ఏనాడు కూడా ఒక్కరిని కూడా ఫోర్స్ చేయలే. అలాంటి వ్యక్తిని నేను చాలా తక్కువ. తర్వాత ఇంకోటి కూడా, వాడు చదువుతున్నాడు, ఏదో చదివిన తర్వాత ఏం చేస్తాడు అవన్నీ కూడా ఏనాడు కూడా పట్టించుకోలేదు. అంటే ఈ రోజుల్లో మీరు ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు, మీరేదో ఇదేంటి మీరేదో సంసారంలో ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా, అది ఆయన చేసి చూపించారు. మొదటి నుంచి కూడా ఆయన పని, ఆయన హాస్పిటల్, ఆయన ప్రాక్టీసు, అవి తప్పించి వేరే ఏమీ లేదు. తర్వాత మేము పెద్దవారు అయిన తర్వాత కూడా మా ఇంట్లో మేము కలిసి ఉన్నప్పుడు కూడా వీడు వచ్చాడా, వాడు రాలేదా, వాడు తిన్నాడా, వీడు పడుకున్నాడా, వీడు చేశాడా, ఏమీ లేదు. ఆయన మట్టుకు ఆయన తినడం, తన పనేదో తను చూసుకోవడం. ఎప్పుడు అంటే అందరికీ మా అక్క చెప్పినట్టు అందరికీ కోపమే తెలుసు, కానీ ఆయనలో ఉండేటువంటి ఋషిత్వాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. నేను మాత్రం గుర్తించాను. మొదటి నుంచి. అందుకంటే మా
పిన్కల్లులు, బాబాయిలు, మేనత్తలు వీళ్ళందరికీ కూడా ఈ అటాచ్మెంట్స్ చాలా ఉన్నాయి అందరికీ. కానీ మా నాన్నగారికి అలాంటి అటాచ్మెంట్స్ కూడా లేవు. అలాంటి అటాచ్మెంట్స్ లేవు. తర్వాత ఎందుకు అటాచ్మెంట్స్ లేవంటే కూడా ఇంకో విషయం కూడా చెప్తాను నేను. మా ఆఖరి సిస్టర్కి పెళ్ళి అయిపోయింది డిసెంబర్లో. మరుసటి రోజు 3వ తారీఖు ఎప్పుడో పెళ్ళయింది. మరుసటి రోజు నుంచి నేను వచ్చిన పని అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవచ్చు. ఎన్నిసార్లు అన్నారు, పేషెంట్ల దగ్గర అన్నారు, నా దగ్గర కూడా అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అలాగే నా కొడుక్కి జనవరిలో 2001 జనవరిలో వాడికి టైఫాయిడ్, పారాటైఫాయిడ్ వచ్చింది. అది కాంబినేషన్లో వచ్చినటువంటి జ్వరం వస్తే, ఆయన మెడికల్ మ్యాన్ కాబట్టి మాకైతే సీరియస్నెస్ తెలియదు, మా ఆవిడకి తెలుసు, నాకు చెప్పలేదు. ఆయన సీరియస్నెస్ తెలిసి ఆయన కానీ వాడు ఏమవుతాడో అనే భయంతో రోజు ఆ నర్సింగ్ హోమ్కి వచ్చి విజిట్ చేసి చూసి వెళ్ళేవారు. అక్కడ కూడా ఒక మాట అనేవారు, ఒరే వాడు చిన్నవాడు రా, వాడు బతకాలరా, మాది టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. అంత ఈజీగా డెత్ని ఇన్వైట్ చేయడానికి కూడా ఒక దమ్ము ఉండాలి. ఈ షుడ్ హ్యావ్ దట్ కరేజ్ టు ఆస్క్ ఫర్ డెత్ ఆల్సో. అలాంటి వ్యక్తి నేను మాత్రం చూడలేదు. అలాగే వాడు తమ్ముడు తనకన్నా చిన్నవాడు పోతే ఆ రోజునంతా నాతో ఏమని చెప్పారంటే, వాడిని నేను ఎత్తుకుని తిప్పాను రా, నేను ఎత్తుకుని తిప్పాను, వాడు నాకన్నా ముందు వెళ్ళిపోయాడు అని చాలా బాధపడ్డారు. కానీ ఆయన అన్యాయాన్ని కొంచెం సహించలేనటువంటి గుణం ఉన్నవాడు. ఎందుకంటే మన కేజీహెచ్లో 2 ఇన్సిడెంట్స్ నాకు ఆయన స్వయంగా చెప్పారు. ఒకసారి ఈ వాళ్ళకి పేషెంట్స్కి పెట్టిన ఫుడ్ని ఒక బయట వాడు తింటూ ఉంటే వాడిని కుడిచారు. ఆవిడ సూపరింటెండెంట్గా ఇదేంటంటే, ఆ డాక్టర్ గారు మీరు ఇలా కుడిచారు అన్నాను. వాడు పేషెంట్కి పెట్టవలసిన తిండిని మీరు ఏమొచ్చి వాడవడా బయట పడుతున్నాం ఏంటంటే అని. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మన గైనిక్ వార్డు, మెటర్నిటీ వార్డులోని మంచం మీద, జనరల్ వార్డులోని ఒక పేషెంట్ పక్కన ఏమొచ్చి మొగుడు పడుకున్నాడు. ఆ రోజు కూడా 9 గంటలకు వెళ్ళినప్పుడు సూపరింటెండెంట్ గారి ముందు మనకు లెక్క కొట్టారు, నువ్వేంటి ఇక్కడ పడుకుంటావా, ఇంతమంది ఆడవాళ్ళు ఏమొచ్చి ఇదేంటి డెలివరీ అయ్యని. అంటే ఆ అన్యాయాన్ని కూడా సహించలేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను అందుకోసమే మా అమ్మ దేవరానే వెళ్ళినా నాకు మా నాన్నగారితో చాలా అనుభవం ఉంది. ఎందుకంటే వారు నాకు చాలా విషయాలు షేర్ చేసేవారు. వారి దీంట్లో నేను చిన్నతనం నుంచి నాకు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఆయనతో బాగా అనుబంధంలో చాలా విషయాలు చెప్పేవారు. ఆ విషయాలన్నీ చాలా ఉన్నాయి. అందుకోసం నాకు మొట్టమొదట మా తండ్రి గారికి నేను చెప్పినట్టు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంకొక జన్మంటూ ఉంటే మళ్ళీ ఆయనకే కొడుగా పుట్టాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లేదు, బికాజ్ ఎంత అద్భుతంగా ఉందంటే మాకు తాతగారి అసలైన ఎలా ఉంటారు ఏంటి అని తెలియని ఎన్నో అన్హర్డ్ స్టోరీస్ మేము విన్నాము. సో చాలా బాగా చెప్పాము మాయ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా నువ్వు చెప్పిన పాయింట్స్లో ఏవో కొన్ని మేము తీసుకొని ఆయన ఎలా ఉండడానికి ట్రై చేస్తాము. సో నెక్స్ట్ అత్తయ్య. ఏమైనా అనుమానంగా ఉంది, పాయింట్స్ రాసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ మా నాన్నగారు ఎప్పుడు మాకు గురువు ప్లస్ తండ్రి. భయం ఎంత ఉందో అంత రాలేదే నా ఆతృత కూడా మాలో ఉండేది. నాన్నగారు రాలేదేంటి అని, అది కూడా అమ్మ ద్వారానే వెళ్ళేది మా అక్క చెప్పినట్టు. తర్వాత ఆయనేమో మాకు ఫస్ట్ జాయింట్ ఫ్యామిలీని అని ఆ రోజుల్లో ఉండేదేమో, మాకు ఇంకా ఎక్కువ అలవాటు చేశారేమో. అత్తలతోని బాబాయిలతో మేము వాళ్ళతోనే కలిసి ఉన్నాం. మా అత్త పిల్లలందరూ వస్తున్నారు. ఈరోజు వాడు రవిశంకర్ గుర్తుపెట్టుకుని వచ్చాడంటే బికాజ్ ఆఫ్ మా నాన్నగారే అనిపిస్తుంది నాకు. తర్వాత చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళాలంటే అప్పుడప్పుడు దూరమే, కొంచెం క్వీన్ మేరీస్ హై స్కూల్. అప్పుడప్పుడు నా నాన్నగారు సైకిల్ నుండి పట్టుకెళ్తుంటే నాకేంటో హీరోలు అనిపించేవాడు. ఒక పక్క సైకిల్ హ్యాండిల్ పట్టుకుని ఒక పక్క చెయ్యి ఊపుతూ ఉంటే అదొక హీరో అనుభవం అనిపించేది. తర్వాత సినిమాలకి బాగా పట్టుకెళ్ళేవారు చిన్నప్పుడు. దూరం నుంచి రా పిలిచేవారు, పరిగెత్తగెళ్ళి చేపట్టుకుని పట్టుకెళ్ళి సినిమాలకు వెళ్ళేవారు.
తర్వాత మా మామగారు మా నాన్నగారు కూడా మంచి ఫ్రెండ్స్. ఆయనతో కూడా వాళ్ళ ముగ్గురితో కలిసి సినిమాలు కూడా నేను చూశాను. అందులో జగదేకర్ వీడిని కథ అనే సినిమా చూసాను. తర్వాత మా పాప డెలివరీ అయింది నాకు కేజీహెచ్లో. చాలా బాగా అరేంజ్ చేశారు అంతా అని. డెలివరీలో నాకు బ్రహ్మరథం పట్టారు అక్కడ మెటర్నిటీ వాళ్ళలో. ఏమంటే అరుమ గారి అమ్మాయి, అందుకని అది కూడా మంచి అనుభవం అనే చెప్పచ్చు. తర్వాత చివరి జర్నీ అంటే ఆయనతో బాగా వచ్చేవాళ్ళం వెళ్ళేవాళ్ళం. కోపం ఉన్నా సరే నాన్నగారు రచిత అంతే, అందరితో కలిసి ఉన్నాను. అది చివరి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ పెళ్లి చూపుడు ఆ టైం అన్నారు వాళ్ళందరూ చూడడానికి వచ్చారు, కానీ ఆయన అన్నారు నువ్వు ముందు నువ్వు చూసుకొని హస్బెండ్ హైకి సరిపోతారా లేదా అని. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ ఓన్లీ విల్ ప్రొసీడ్. నించో అన్నారు, నించో పెట్టి చూపించారు. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ నేను వీళ్ళందరూ ఇంత భయం అంటున్నారు కానీ బట్ ఐ డోంట్ ఫీల్. ఎందుకంటే మేము ఇద్దరు క్లినిక్లో కూర్చునే వాళ్ళం. విష్ టు షేర్ ఎవ్రీథింగ్. ఆయన పుట్టిన నుంచి అన్నీ చెప్పేవారు, ఏం జరిగింది ఎలా చేసేవాళ్ళం. చిన్నప్పుడు నేను బెల్లం దొంగతనం చేసి తినేసేవాడిని అని చెప్పేవారు. స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం అని. ఒకసారి సినిమాకి వెళ్దామని వెళ్ళి ఇంట్లోంచేమో ఫోన్ చేశారట, బాబు మాకు 4 టికెట్లు రిజర్వ్ చేయండి అని. అక్కడ ఆయన రిజర్వ్ చేయమంటే వాళ్ళు అన్నారట, ఎవడరా నువ్వు మాట్లాడుతున్నావు, నీకు టికెట్లు ఎవడరా ఇస్తాడు అని చెప్పి తిట్టారు నన్ను అని చెప్పారు. అదా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఎందుకంటే క్లినిక్లో కూర్చుని వాళ్ళ మార్నింగ్ టు ఈవినింగ్ ఇద్దరును. సో ఆయన మార్నింగ్ నుంచి ఎప్పుడు ఏమేమి జరిగాయి, ఎవరితో ఎలా ఫీల్ చేశారో అన్నీ చెప్పేవారు. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళందరూ కోపం అంటున్నారు కానీ బట్ ఈ వాజ్ వెరీ ఫ్రెండ్లీ టు మీ. ఎవరు మామగారు అనుకోరు అలా. అతను శ్రావణ శుక్రవారం వస్తే కంపల్సరిగా లక్ష్మీవారం వెళ్ళి గాజులు కొనుక్కోమ్మా అనేవారు. అది వీళ్ళు ఎవరికి తెలియదు కూడా. అది కంపల్సరీగా చెప్పాను, వెళ్ళి గాజులు కొనుక్కునిరా అంటే. బ్యాంగిల్స్ గాజులు ఆయనకి ఇష్టం చాలా. ఎలా బెల్లం ఎలా తినేసేవారో అది కూడా అలాగే తినడానికి ఇష్టపడేవాట. లాస్ట్లో ఏంటంటే ఆయనకి ఒంట్లో బాగోలేనప్పుడు లాస్ట్ టైము 5 o'clockకి నన్ను లేపారు. నాకు ఏదో బాగోలేదు చూడు అన్నారు. అంటే 5 minutes పైగా రండి మనం వెళ్ళిపోతాం హాస్పిటల్కి అన్నారు. అయితే సరే వెళ్దాము అన్నారు. ఆయనే ఒప్పుకున్నారు రావడానికి. ఒప్పుకున్నాక వెళ్ళిన తర్వాత కొంచెం దూరం మీద ఆటోలో వెళ్ళాము. అప్పుడు కారు సంథింగ్ రిపేర్ సంథింగ్. సో కార్లో అన్నారు నాకు ఇది లాస్ట్ స్టేజ్ అని. అంటే బాడీ అంతా చల్లగా అయిపోయింది. మేము అప్పుడు అనుకున్నాం మీకు రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్నారు మావయ్య గారు అని. అవును నేను ఇంకా హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యే వరకు కూడా వెళ్ళలేను అన్నారు. జస్ట్ he entered in the hospital and expired just within 2 to 3 minutes only. That was my last experience with him. And ఆ తర్వాత ఏంటి అంటే ఒక సీరియల్ చూసేవారు. ఇది కాదు, అయ్యో నేను పోతున్నాను నాకు ఇంకా సీరియల్ ఉండిపోయింది అని కూడా చెప్పేవారు. అయితే వాట్ హ్యాపెండ్ ఆయన పోయింది 1 week అది ఎండ్ అయిపోయింది. ఆ 1 week ఉండవలసింది. ఆ సీరియల్ చాలా ఇష్టపడేవారు. 7 o'clock అందుకు వచ్చింది. నేను మీదకి వెళ్ళిపోతున్నాను, నేను 7:30 వరకు రాను, నువ్వు చూడు క్లినిక్ అనేవాడు. సో అంత ఇష్టంగా చూసేవారు. అది అంతకంటే ఇంక నేను చెప్పవలసింది ఏమీ లేదు. అందరూ నాకంటే పెద్దవాళ్ళు వెళ్ళి చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అంటే అమ్మ మాట్లాడింది కాబట్టి నాకు గుర్తొచ్చింది. అండ్ వన్ కాన్వర్సేషన్ నేను ఒకసారి అమ్మని అడిగాను, అమ్మ వాట్ ఎవర్ మీరు నలుగురు మీ ఫ్యామిలీ న్యూక్లియర్గా పెరిగారు, ఇంత జాయింట్ ఫ్యామిలీ అసలు ఎందుకు ఒప్పుకున్నావు అంటే వాట్ వాజ్ యువర్ రీజన్ అంటే మా మామగారు డాక్టర్, నాకు అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది అంటే ఫస్ట్ టైం ఐ హావ్ హర్డ్ ఎవరైనా మా హస్బెండ్ ఇలా ఉంటారనో లేకపోతే షీ హ్యాడ్ నో ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఎనీవన్. మా మామగారు డాక్టర్, అదొక్క రీజన్ నేను ఒప్పేసుకున్నాను అని చెప్పింది. సో నౌ ఆల్మోస్ట్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ వాట్ షీ ఎక్స్పెక్టెడ్ ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ హర్ లైఫ్ త్రూ హిమ్. థ్యాంక్ యూ అమ్మ. కూడా ఎప్పుడు కూడా మంచి జ్ఞాపకం ఉంటుంది. ఎందుకు అంటే మావయ్య గారు ఈజ్ అగైన్ సెకండ్ ఫాదర్. నేను నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను ఇందులో. నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా మా మావయ్య గారు డైరెక్ట్గా మాట్లాడకపోయినా నాకు ఇష్టమైనవన్నీ తెచ్చి పెడుతుంటారు అక్కడ. ఎందుకు అంటే ఊరికే ఉన్నాయమ్మా నీకోసం కాదన్నట్టుగా చెప్తారు కానీ బట్ నాకు తెలుసు నా కోసమే తెచ్చారని. సో మావయ్య గారు కోడలు అనేది ఏమంటారు ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనే చెప్పాలి. అండ్ నిజంగా అందరూ కోడలు కూడా దే ఆర్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ గుడ్ మావయ్య గారు. సో నెక్స్ట్ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ లోపల మనం శంకర్ మావయ్యని పిలుద్దాం. సో ఆయన మాయ మీ ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేయండి. గుడ్ మార్నింగ్. Till I was 15, till I reached my 10th class,
I never had any attachment or any kind of what do you call, not much of a deep relationship with Vizag. I never came this side. We used to live down south Andhra Pradesh, coastal Andhra Pradesh, so I never used to come. 10th class, of course, my father got transferred to Vizag, 40 kilometers from me. So after that, first time I came to Vizag because I had some health problem. And my Mavaya is RMO and is a pediatrician. So we used to consult him very frequently, and every week we used to come here. That was the first time in my life I experienced, going out in ambulance, going to movie in ambulance. Probably nobody would ever have experienced this. If you want to go to movie, evening 6 o'clock ambulance will come, or 5:30. So go to movie in ambulance, because he was the RMO for KMC. So go to beach, ambulance will come. Because everybody else used to use the ambulance for some other purposes, but we were the first people to go for joyrides and other things in an ambulance. That was the first time I had an experience with for everything, ambulance, Maya, bring ambulance. And that was the first time. Then after that I had a lot of interaction with him. We have spent some quality time, particularly when I was preparing for my engineering entrance examination. That was the time I stayed here in Vizag. Vizag Undi, I studied for entrance exam. 4 o'clock, we used to have that, I used to sit in his seat. 4 o'clock I used to get up and sit in his seat and prepare. 6 o'clock he comes down. That time I have to vacate his seat and give the clinic front side. So I used to sit there up to 6 o'clock, 6:30. And then he will start his daily routines there. So all in all, it was an eventful journey or eventful association. Thank you. Thank you, Shiv Mavya. It was really good because we are able to hear very new stories. So having a joy ride in an ambulance, I think it's one of its kind of experience I think you people had because of him. Thank you so much. Next, Arunatha. అంటే మీరు ఫస్ట్ అండ్ అదే ఎక్స్పీరియన్సెస్ కదా మీరు అందరూ నెఫ్యూస్ అండ్ నీస్. నా పేరు అరుణ కుమారి, నేను రిటైర్డ్ టీచర్ జీవీఎంసీ హై స్కూల్లో. మా మేడం అన్నమాట. అంటే ఆయన చేసిన సాయం కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియదు, అలా చేశారు. నాకు 2 సార్లు చాలా పెద్ద సాయం చేశారు. ఒకటి ఏంటంటే, నేను జాబ్లో జాయిన్ అవ్వగానే డాక్టర్ సంతకం సర్టిఫికెట్ కావాలి. నేను అడిగితే భయం, మాకు ఎక్కువ భయం అనమాట. వెళ్ళిపోయిన కేజీహెచ్లో నిలబడితే ఎందుకు ఇక్కడ నిలబడ్డావు అన్నారంటే, వీటి పేపర్లు కూడా సంతకం అంటే నువ్వు వెళ్ళి బయట కూర్చొని నేను పెట్టేసి ఇస్తానని, వెళ్ళిపో పర్లేదులే అని చేశాను. రెండోది ఏంటంటే, నేను డెలివరీ అయ్యాను బాష్ హాస్పిటల్. నాకు బిల్లేమో వచ్చింది భారీగా. అప్పుడు అన్నారు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్జిఓ సర్టిఫికేట్ పెట్టు, నీకు వెంటనే డిశ్చార్జ్ ఇస్తారని. అలాగే ఎన్జిఓ సర్టిఫికేట్ పెట్టగానే డిశ్చార్జ్ ఇచ్చారు. ఆ విధంగా దానికి తెలియకుండా నాకు 2 సార్లు చాలా సాయం చేశారు. ఇంకేం చెప్పాలి, తల్లిదండ్రులు జన్మనిచ్చారు, మాకేమో ఇవన్నీ బ్రతికిచ్చింది వీళ్ళే. మా తాతగారు మేనమామలు మా హిందీలో ఉండడం చేశారు. అది మాత్రం మేము మర్చిపోలేము. నేనైతే మర్చిపోలేదు కానీ మిగిలిన అంత నిస్వార్థంగా చేసేవాళ్ళు. వాళ్ళది అలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారు, ఎప్పుడో పుడతారు. మా అత్తయ్య చెప్పకండి, సొంత పిల్లల కన్నా ఎక్కువగానే ఉన్నాయి. బాగా చూసుకున్నారు. ఈ కాలంలో ఎవరు చూడరు, అంత బాగా చూసుకున్నారు.
వాళ్ళ పిల్లలకన్నా మాతో సమానంగానే మమ్మల్ని చూసుకోవాలి. ఏదైనా నాకు హాస్పిటల్ బిల్లు మాత్రం మేము కట్టడానికి రెడీ అయిపోతే చెప్పలేదు అమ్మాయి వచ్చి నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్జిఓ సర్టిఫికేట్ పెట్టు నీకు ఫ్రీ ఇస్తారని. అలాగే స్పెషల్ రూమ్ అన్నీ నాకు చెప్పారు. ఆయనే సడన్గా చెప్పేవారు, ఏం చెప్పినా అందరికీ ఉపయోగపడేవే చెప్పేవారు. నాకు 2 సార్లు చాలా మంచి చేశారు, మర్చిపోలేదు. ఇప్పటికీ చెప్తారు మా టీచర్లు అందరితో. ఏదో వాళ్ళంటే తల్లిదండ్రులు జన్మించారు కానీ మాకు మాత్రం పారేపు వాళ్ళే మేము ఇలా ఉండడానికి కారణం వాళ్ళే. వాళ్ళు లేకపోతే ఈరోజు ఇప్పటికీ మా మావయ్యలు మా పిన్నులు అలా తాతగారు చేసిన సాయం నేను మర్చిపోలేదు. నా పిల్లలకి అంటే నా మనవలకు కూడా చెప్తాను ఇప్పటికీ. ఈరోజు మేము ఎలా ఉన్నాం ఇంతే చాలు. నాకు ఈ అవకాశం టచింగ్ స్టోరీ షేర్ చేస్తాం. ఎందుకంటే జనరల్లీ అంటే ఇప్పుడున్న జనరేషన్స్ పేరెంట్స్ తో మెమరీస్ అంత గుర్తుపెట్టుకోరు. ఈవెన్ మావయ్య వాళ్ళు చేసిన హెల్ప్ కూడా అదే ఇన్ని జనరేషన్స్ కి చెప్తున్నారంటే దట్ ఈస్ వెరీ. రిటైర్మెంట్ ఫంక్షన్ లో కూడా చెప్పాను, మీ నాన్న అడిగాను, మా టీచర్స్ అందరికీ కూడా చెప్పాను. అంటే నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా అది ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలి అంటే రిలేషన్స్ అని. డాక్టర్ సర్టిఫికేట్ పెట్టాలంటే నేను ఇక్కడ కూర్చున్నాను. మేము శాంత వైపు చుట్టాలము. శాంత అంటే సుబ్బారావు గారి వైఫ్. శాంత నా మేనత్త కూతురు. వాళ్ళ అమ్మగారు కనకాంబరం. ఆవిడ పేరు నాకు పెట్టారు. బాల అనేది మా బామ్మగారు పెట్టిన పేరు. నా అఫీషియల్ నేమ్ ఇస్ కనకాంబరం. సో మా నాన్నగారికి అందరికన్నా పెద్ద ఆవిడ మా కనకాంబరం అత్తగారు. ఆవిడ షీ వాజ్ ది ఎల్డెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మిగతా తర్వాత 5 బ్రదర్స్, తర్వాత ఇంకొక 2 గర్ల్స్, మొత్తం 3 సిస్టర్స్, 5 మంది బ్రదర్స్. చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ. శాంత కూడా తన డెలివరీస్కి నెల్లూరుకే వచ్చేది. నెల్లూరు మా పుట్టింది. కమలాలు అక్కడే పుట్టింది, మా ఇంట్లోనే పుట్టింది. సో కమలాలు పుట్టడం అవన్నీ కూడా నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. అసలు మేము శాంత పెళ్ళికి రావడం కూడా నాకు చాలా జ్ఞాపకం ఉంది. శాంత సుబ్బారావు పెళ్ళి సింగరాయ కొండలో దిగి మేము అక్కడి నుంచి ఎసురు బండి చేసుకుని రావులపల్లికి వచ్చాం. రావులకొల్లుకి వచ్చాం. అక్కడ 5 రోజులు చేశారు పెళ్ళి. 5 రోజులు కూడా అంతమందికి భోజనాలు, అంతమందికి ఇది చాలా గ్రాండ్గా చేశారు అంతా. తర్వాత ఎవరో 2 ఆడపిల్లలు పెళ్ళిగా ఉన్నారు. ఎవరు విశాఖ కూతురు ఎవరు శాంత పెళ్ళిలో ఎవరో 2 మంచిగా డాన్స్ చేశారు, భరతనాట్యం. కానీ అన్నీ జ్ఞాపకం ఉంది. అందరం మొత్తం ఒక 30 మంది దాకా వచ్చాం నెల్లూరు నుంచి. మొత్తం జాయింట్ ఫ్యామిలీ. మా బామ్మగారు, మా తాతగారు, మా చిన్నాన్నలు, పిన్నులు, మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ చేరవేశారు మమ్మల్ని. తర్వాత శాంత కూడా ఎప్పుడు తనని చూడటానికి వెళ్ళినా కూడా ఎంతో ఆదరంగా పలకరించి అందరితో ఎంతో బాగా, ఎంతో క్లోజ్గా ఉండేవారు. ఆయన 100th బర్త్డే అంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా శాంత కూడా ఎంతో అఫెక్షనేట్గా ఉండేది. శాంత, రాధ ఇద్దరు మా కజిన్స్ అవుతారు. పిల్లలందరికీ ఆశీస్సులు. పాలపు వెంకట సుబ్బారావు గారికి, శాంత గారికి నమస్కారం. మాకు శాంతే చాలా మా మానత్త కూతురు, మాతో క్లోజ్గా ఉండేది. సుబ్బారావు గారు మాకు చాలా అరుదుగా చూడడం, అరుదుగా మాట్లాడటమే. శాంత పేరుకు తగినట్టు శాంతంగా ఉండేది. వాళ్ళ పిల్లలందరూ కూడా మాతో బాగా పరిచయం ఉన్న వాటితో బాగా మాట్లాడేవాళ్ళు, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. మా మేనత్త కూతురు శాంత చిన్నప్పటి నుంచి అందరం కలిసి ఉండేవాళ్ళం, కలిసి ఆడుకునేవాళ్ళం. పెళ్ళిళ్ళప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చేది శాంత. వాళ్ళందరూ డాన్సులు చేయడం, పాటలు పాడడం అంతా సరదాగా గడిచింది.
ఇలాగే మీ బంధువులు మీ బంధుత్వాలు కొనసాగాలని, మీరందరూ కలిసిమెలిసి ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. హలో పిల్లలందరికీ నా ఆశీస్సులు. మా చెల్లె చెప్పినట్టుగా మేము అందరం కూడా ఇంత అభివృద్ధిలో వచ్చి ఈరోజు ఇంత సుఖ సంతోషాలతో ఉన్నామంటే కారణం భార్యకు వారు ఫ్యామిలీ అని బల్ల బుద్ధి మరీ నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఈ మాయతో నాకున్న అనుబంధం మరీ, ఎందుకంటే నేను 82లో స్కూల్లో జాయిన్ అవ్వడానికి చంద్రరావుపేట వచ్చాను. అప్పటికే లక్ష్మి వడ్డీ సుభద్ర పెళ్ళి వెళ్ళిపోయేవారు. లక్ష్మి వచ్చి కాలేజీ వెళ్తే నేను ఉండేదాన్ని ఆ ఇంట్లో. నేను శైలజ లక్ష్మి ఉండేవాడు. అయితే మధ్యాహ్నం పూట నాకు 12 గంటలకి స్కూల్ ఉండేది. 11:30 బయలుదేరితే అప్పుడు అందువల్ల గొడుగు వేసుకుని వెళ్ళొచ్చు కదా, ఎండలో వెళ్ళక గొడుగు వేసుకుని వెళ్ళాను నాకు చెప్పేవారు. ఆ తర్వాత ఒకసారి నన్ను అబ్బాయి తీసుకెళ్ళాడు నర్సీపట్నం. అప్పుడు నర్సీపట్నం ఉండేవారు. ఇలా వెళ్ళి ఇలా గుమ్మలాకి జోడుకుని వెళ్ళాను. వెళ్ళేసరికి మామూలు మంచినీళ్ళు తాగడానికి గ్లాస్తో నీళ్లు తీసుకుంటున్నారు. ఎవ్వరు అసలు ఆయనకు అన్నీ అర్థించేవారు. అసలు గ్లాస్తో నీళ్ళు తీసుకున్నారు. ఆయన తాగబోయేది నేను జోడికి లోపలికి వెళ్ళి ఆ గ్లాస్తో నీళ్ళు నాకు అందించారు. అందించి మంచినీళ్ళు తాగు కూర్చో అన్నారు. తర్వాత వెంటనే శాంత దీనికి కొత్త చీర కొనివ్వు, కొత్త చీర మంచి చీర కొనివ్వు అని చెప్పారు. జన్మలో నేను ఆ విషయాలు ఈ సన్యాసి రాజు పేరు ఎలా ఎందుకు వచ్చిందని అనుకుంటే చాలామంది అది ఫ్యాషనబుల్గా లేదనేవారు. కానీ ఇది కళింగ దేశం. ఈ కళింగ దేశంలో త్యాగరాజు, సన్యాసిరాజు, జోగిరాజు ఇవన్నీ కూడా బుద్ధుడికి నామాంతరములు. అందువల్ల ఆ విధంగా పెట్టుకోవడానికి చాలా కష్టపడేవారు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నా భార్య అక్కడ కనకాంబజం, కనకాంబజం ద్వారా నాకు ఇప్పుడున్న ఇక్కడ సమాజం అందరితో కూడా కనెక్షన్ ఉంది. ఇప్పుడు సుబ్బారావు గురించి చెప్పాలంటే సుబ్బారావు ఒక విధంగా నాకు కాంటెంపరీ. బికాజ్ నా వయసు 91, ఆయన వయసు 9 గంటకి అందుకని ఒక విధంగా ఐ మస్ట్ టేక్ ఎ లిబర్టీ అండ్ టాక్ టు హిమ్ యాజ్ ఇఫ్ టాక్ టు ఎ ఫ్రెండ్, నాట్ టు ఏ సమ్ ఓల్డ్ మ్యాన్ ఆడింది. ఇప్పుడు సుబ్బారావు చదువుకున్న రోజుల్లో ఇప్పుడు ఒక చిన్న క్విజ్ అడుగుతాను మనని. సుబ్బారావు చదువుకున్న రోజుల్లో మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉండేవి? ముఖ్యమైన మెడికల్ కాలేజీ ఎక్కడ ఉండేది? గుంటూరు, విశాఖ, క్వీన్ మేరీ స్కూల్లో ఉండేదండి. కలకటాలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటాయి. సుబ్బారావు చదువుకున్న ఆయన ఇంటి పేరు పాలేపు ఎందుకు వచ్చింది? ఆయన నేను ఒకసారి అడిగాను పాలేపు అంటే పాపం చేయని ముఖ్యులు అని చెప్పారు. అంటే కాదు అసలు సంగతి చెప్పారంటే అది పాలెం అనేది పట్టణం కాదు, పల్లెటూరు కాదు, అది మధ్య రకం. అందువల్ల దాన్ని పాలెం అనేవారు. అంటే పట్టణం కాదు, పల్లెటూరు కాదు. ఆ విధంగా కొన్ని విషయాలు ఇప్పుడు తెలీదు. అప్పట్లో మెడికల్ కాలేజ్ కూడా చాలా అరుదుగా తీర్పు వచ్చేది. ఆయన ఇక్కడ దగ్గర ఉండేవారు, వాళ్ళ ఇంటికి ఉండేవాడు. నాకంటే కొంచెం సీనియర్ అంటే కూడా చాలా కాంటెంపరీగా ఉండేవాడు. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ 4 ఏళ్ళు చేశాను, ఆయనేమో 7 సంవత్సరాలు పట్టింది నాకు. అందువల్ల ఈ ఆల్మోస్ట్ దగ్గర అయిపోయినాం. ఇప్పుడు చెప్పవలసిన పెద్దగా ఏమీ లేదు. ఇది చాలా సంతోషంగా ఉంది కలుసుకుంటున్నాను. ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ చూస్తుంటే అందరూ కూడా తాతల్ని అమ్మమ్మల్ని మించిపోయేట్టుగా ఉన్నారు. అందుకని వాళ్ళు చూసే నాకు ఒక విధంగా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్స్ వెరీ మచ్. ఉన్నాయి ఎందుకంటే మా తాతగారికి మీరు సమాంతరంగా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఫ్రెండ్ లాగా. సో మిమ్మల్ని చూస్తే ఇంకొకసారి మా తాతగారిని చూసుకున్నట్టే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శైలజ్.
పెద్దవాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు కాలం చేసిన తర్వాత 100 years బర్త్డే ఫంక్షన్ ఇలా చేస్తారని నేను ఇది సెకండ్ టైం ఒక చోట చూశాను, కానీ సెకండ్ టైం చూశాను. నిజంగా ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, చాలా నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పెద్దవాళ్ళు మనకు అన్నీ నేర్పుకున్నారు, మనం ఇలా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అన్నవి ఎక్కడా లేవు. మామూలుగా ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే రిలేషన్స్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు అందరూ ఎలా ఉండాలంటే కమ్యూనికేషన్ ఎప్పుడు జరుగుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు మొత్తం అందరూ గ్యాదర్ అవ్వడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవుతుంది. ఏమండి, తర్వాత ఇక నా విషయానికి వస్తే, మై నేమ్ ఇస్ అరుణ్ కుమార్. మీరు అందరూ చాలామంది తెలిసిన శైలజ హస్బెండ్ అని. అయితే నేనేంటంటే కొన్ని అప్పుడు మా మామగారు, అదే శైలజ నాన్నగారితో నాకు చాలా తక్కువ పరిచయం. సుబ్బారావు గారు ఆఖరల్లుండి, ఓకేనా, ఆఖరల్లుండి. కాబట్టి ఏంటంటే నాకు చాలా తక్కువ పరిచయం ఆయనతో, చాలా తక్కువ పరిచయం. ఎందుకంటే ఇన్ని బయట ఆయన కాలం చేశారు జస్ట్. అయితే ఏంటంటే ఆయనతో చిన్న బాండింగ్ ఎలా ఉందంటే, ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కేజీహెచ్లో అడ్మిట్ అయ్యాను. వెళ్ళినప్పుడు నేను ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. వింటున్నారా? మీరంతా వినండి, హలో మీరు వినండి. ఎందుకంటే నేను చెప్పే కొన్ని ముత్యాలు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి. మీలో మీరు మాట్లాడుకుంటున్నారనుకోండి, నేను మాట్లాడితే 4 గోళ్ళే ఉంటాయి, అంతే కదా. ఇక్కడ ఏంటంటే ఎవరి ఇన్ఫర్మేషన్ ఏముందో వాళ్ళు మనకు చెప్పడానికే మనం ఇదంతా గ్యాదర్ అయ్యాం, అంతే కదా. అందుకేంటంటే ఎవరేం చెప్పినా సరే, ప్రతి ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా, ఏ విషయం మాట్లాడినా ఒక్కొక్క చోట ఒక్కొక్క లాజిక్ పాయింట్స్ మన మైండ్లో దొరుకుతూ ఉంటాయి. వాటిని మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం చాలా ముందుకు వెళ్తాం, ప్రతి విషయంలో ముందుకు వెళ్తాం. ఎందుకంటే పెద్దలు మనకి ఎలా చెప్తారంటే, ఏ విషయం సరే రేపు జరగబోయేది ఇలా ఉంటుందని మనకు కొన్ని గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ మనం ఫాలో అవుతుంటే మనకి ఏంటంటే రేపు ఆపద అనేది మనకు రాదు. మనం ప్రతి దాంట్లో ఫుల్ స్టెప్ వేసుకుంటాం. అయితే ఆయన కేజీస్లో జాయిన్ అయినప్పుడు నేను ఒక ప్రేమ హాస్పిటల్లో సంస్థలో పనిచేస్తున్నాను. అక్కడ నాకు ఈ మెడికల్ సర్వీస్ అనేది నాకు బాగా అలవాటు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి నేను కొన్ని సర్వీస్ చేశాను. అక్కడే చేస్తే ఆయన అన్నారు, బాబు మీరు చూస్తే నాకెందుకు సాయం చేయడం, పర్వాలేదు మీరు రెస్ట్ తీసుకోండి, బాగా సర్వెంట్స్ చేస్తారు కదా అంటే, లేదండి నేను ఒక సర్వెంట్ని, మీకు ఇక్కడ బావ అల్లుండి అని కాదండి, మీకు నేను సర్వీస్ చేయాలి, నేను సర్వీస్ చేసి నా మోటార్ నిర్వహించుకోవాలి. నేను ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాను కాబట్టి నేను చేస్తాను కాబట్టి అని చేసి ఓపెన్గా చెప్తున్నాను. ఆయన యూరిన్ కూడా నేనే పట్టి తీసుకెళ్ళి అక్కడ వంపడం జరిగింది. ఆయన చూసి ఆశ్చర్యపోయారన్న. అంటే ఆయన అన్నారు, మానవత్వం అంటే ఇది బాగుంది అంటే మీరు సర్వీస్ అక్కడ ఎలా చేస్తున్నారు, చాలాసేపు మాట్లాడారు. ఆ టైంలో నేను మా హాస్పిటల్ నుంచి ఒక సర్వెంట్ తీసుకొచ్చి ఆయన దగ్గర బెడ్ దగ్గర పెట్టేవాడిని. ఈయన చూస్తుండు, నేను బయటకు వెళ్తున్నాను, ఏ మాత్రం తేడా వస్తున్నా నీ మటుకు బ్యాండ్ అయిపోద్దని చెప్పేవాడిని. వాడి మటుకు చాలా కేర్గా ఆయన చూస్తున్నారు. కొన్ని రోజులకి ఆయన అంతకుముందు ఒకసారి ఏంటంటే నేను లోపల ఇంట్లో కూర్చున్నప్పుడు మెట్లు ఎక్కుతూ నేనున్నాను మీకు అన్నట్టు నాకు హామీ ఇచ్చారు, ఏ విషయంలోనైనా సరే. ఎందుకంటే ఒక హ్యాండిక్యాప్ని పెళ్లి చేసుకోవడం అంటే, మ్యారేజ్ చేసుకోవడం అది ఒక సవాల్ లాంటిది. ఎందుకంటే అండి ఇప్పుడు నేను ప్రాబ్లం ఫేస్ చేస్తూ తనని చూసుకోవాలంటే ఇది ఒక విధంగా నాకు లైఫ్ ఫైటే. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి పిలిచి నాకు సర్వీస్ చేయండి ఇలా అంటే వాళ్ళకి ఉండొచ్చు అవ్వకపోవచ్చు. కానీ ఏంటంటే నాకు మా పేరెంట్స్, నాకు పెద్దలు వాళ్ళ పూర్వజనం సుకృతం బట్టి ఏంటంటే నాకు విల్ పవర్ ఉన్నది. ఆ విల్ పవర్ తోటి నేను ఈరోజు అన్నీ సాధించగలిగాను. ఇదేంటంటే తనకే కష్టం రాకుండా అన్నీ చూసుకోవడం. ఎందుకంటే నాలో సగభాగం తను బాధపెట్టి నేను బాధపెట్టి ఆనందించడం అన్నది కరెక్ట్ కాదు. నాకు ఆయన ఏం చేశారు, ఇగో ఈ అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు చక్కగా చూసుకోను ఆయన, మా తర్వాత ఆ అమ్మాయికి తండ్రి అయినా అన్నయ్య అయినా చెల్లి అయినా ఎవరైనా నువ్వే కాబట్టి నువ్వు చూసుకోవాలని చెప్పి ఆమెను నా చేతిలో పెట్టారు. ఇది నేను బాధ్యత తీసుకున్నాను. తర్వాత నా బాండింగ్ ఎవరితోటి ఆయన కాలం చేసిన తర్వాత మా అత్తగారితో నాకు గొప్ప కామెడీగా ఉండేది. ఎప్పుడు వెళ్ళినా సరే
ఆవిడతో వెళ్ళినాడు. ఆవిడ ఒక బల్ల ఉంది, ఆవిడ ఒక బల్లను రేడియో సేమ్ డిటో దిగిపోయింది ఈవిడ గారు. శైలజ్ కూడా సేమ్ డిటో ఆ రేడియో ట్రాన్సిస్టర్ పెట్టుకొని ఆ రేడియో వింటూ ఉంటుంది. అప్పుడు సేమ్ ఆవిడలాగే ఈవిడ కూడా దిగిపోయింది అనమాట. సేమ్ నాకు అనుకున్నా నా మదర్ అత్తగారు లేకపోతే నాకు ఎదుగుకుండా ఉందిరా బాబు. కానీ అది అందరు అత్తగారులా కాదు, ఈవిడ సతాయించే రకం కాదు, కామ్ గోయింగ్ అనమాట. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మా బాండింగ్ ఏంటంటే చాలా చక్కగా ఉంది. అయితే ఇలాంటి ఎప్పుడంటే ఒక విషయం చెప్తున్నానండి, పుట్టినరోజులు అన్నవి పెళ్ళిళ్ళు అన్నవి బాగా వినండి పాయింట్స్. బికాస్ ఐఎమ్ ఆస్ట్రాలజర్, నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను. ఆస్ట్రాలజీలో నాకు రకరకాల మనుషులు వస్తుంటారు. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇలా వాట్ ఈజ్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అదే ప్రకారం నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే 2 పాయింట్స్ ఏంటంటే ఫంక్షన్స్, పెళ్ళిళ్ళైనా పుట్టినరోజులైనా ఏమండి ఓకే నో ప్రాబ్లం. పెళ్ళిళ్ళైనా పుట్టినరోజులైనా ఈ ఫంక్షన్లు మనం ఎందుకు చేస్తామంటే అందరూ గ్యాదర్ అవ్వడం కోసం ఈ ఫంక్షన్స్ పెడతారు. మనం అందరూ గ్యాదర్ అవ్వడం కోసం ఈ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక పండగలు వచ్చాయనుకోండి, పండగలు ఎందుకు చేస్తారంటే ఇల్లు శుభ్రం కోసం, మన శుభ్రత కోసం, మనలో భక్తి భావన పెంచుకోవడం కోసం అవి చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. నేను నా మాటలు మీ అందరికీ లైక్ అయ్యాను అనుకుంటున్నాను. కానీ ఈ ఫంక్షన్ ఎవరైతే చేస్తారో మీ చిన్నవాళ్ళు, మీరు ఎవరైతే దీన్ని పూనుకున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా మీ అందరికీ ఉంటారు. ఇవే క్యారీ ఇంకా ముందు ఇంకా మంచి చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. పనిచేసినప్పుడు రోజు నాకు చెప్పి 2 రూపాయలు చేతులు నువ్వు ఆటోలో అడిగి రాకపోతే తెలివారు ఆటోలో వచ్చింది. ఎందుకంటే అప్పుడు తెలిసిన వాళ్ళు వచ్చారు కదా చూసేవారు. తర్వాత నర్సీపట్నంలో ఎప్పుడైనా సినిమాకి వెళ్తా అంటే నేను రాను అంటే పాప అచ్చ ఉండిపోయేది కూర్చుంది. దానికి ఇష్టకపోతే ఒట్టుకు మీరెవరు వెళ్ళొద్దనేవారు. ఇక చివరిగా ఏంటంటే నా లాస్ట్ నేను 10 రూపాయలను పనిచేసినప్పుడు ఆయన ఒంట్లో బాగాలేదు. నేను ఉండిపోతానండి అంటే వద్దు వెళ్ళిపో, నువ్వే ఆఫీస్లే మానేయద్దు అన్నారు. లాస్ట్ 2000 మేలో తర్వాత నాకు పెళ్లి కుదిరిన తర్వాత రోజు దగ్గర అడిగా నీకు ఇష్టమైన పెళ్ళి ఇష్టమేనండి అన్నారు. నేను ఆయన నాన్నగారు ఈయన నాన్నగారు కలిసి వాళ్ళ సార్ కొడుకు పెళ్లికి వెళ్ళండి. కానీ ఎన్ని ఐటమ్స్ పెట్టారు వాడు చెప్పలేదు. సినిమాలు అంటే ఆయన దగ్గర నేను ఇది కోపంగా ఉండేవారు, ఖాళీగా ఉంటే దెబ్బలాడేవారు. ఏది ఖాళీగా ఉంటే నీకు పని చేసుకో, పోస్ట్ ఆఫీస్ ఏమంటే నువ్వు చేసుకో, ఎంతగా నేను చూస్తాను అనేవాడు. సినిమాతో ఆయనకి తక్కువే. చిన్నప్పుడు నేను ఖాళీ నా కాలికది నూనె రాసి అడగలేదండి. కాలి నూనె రాసి బాగా చూసేవాళ్ళు. కోపం ఉన్నా ఆయన ప్రేమగా నన్ను చూసి వాళ్ళ కాలు లేదని చెప్పింది. అలాగా ఈ ఆగ్రమ్మాయి అంటే మా మామగారికి ఎంత ఇష్టం అంటే ఆయన ఎప్పుడు బస్సులో వెళ్ళిపోయేవారు. ఎందుకంటే మామయ్య గారు ఎవరికి పెట్టాలి మీరు హాయిగా ఆటోలో రిక్షాలో రండి అంటే లేదు నేను ఎంత సైజా గురించి నేను నడిచి వెళ్ళిపోతాను అనేవారు. ఎప్పుడు కూడా వెహికల్ మాత్రం ఎక్కేవారు కాదు. అది మాత్రం గ్యారంటీ. ఈ అమ్మాయి అంటే చాలా ప్రాణం అయింది. అది కాకుండా కూడా 2 సంవత్సరాలు పోయినప్పుడు కాకి పెడితే తినలేదు, శైజా వచ్చి పెడితే మళ్ళీ తిన్నారు. శైజా కావాలన్నట్టుగా శైజా పెట్టి థ్యాంక్ యూ. నువ్వే అందరికన్నా బాగా ఇష్టమని ఇప్పుడు మాకు కూడా ఈ కాన్వర్సేషన్ లో తెలిసింది. అందుకే అసలు మేబీ హిస్ సోల్ వాంటెడ్ యూ టు స్పీక్. అంటే నువ్వు వస్తే నిజంగా హ్యాపీ ఫీల్ అయినట్టున్నారు, మాకు కూడా అలాగే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సైలెన్స్ ప్లీజ్, అసలు వినిపించట్లేదు. అతను చాలా ఇదిగా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను 30 ఏళ్ళు దగ్గర. వీళ్ళందరూ పెళ్ళిళ్ళు పేరెంట్గాలు అన్నీ నా చేతుల మీద జరిగాయి. పిల్లలు పుట్టడం వీళ్ళందరూ పుట్టడం అన్నీ నా చేతుల మీద జరిగాయి. శైలజ అందరూ అతను చాలా నా దగ్గర నేనే వడ్డించి చేసి అన్నీ చేసేదాన్ని. అయితే మాకు చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మాకు బాగా పరిచయం. మా తాతగారికి వాళ్ళు పుట్టేవారు పాలేవారు బాగా ఫ్రెండ్స్.
వాళ్ళు మాకు చెప్పేవారు. అంటే ఒకసారి నాకు ఇంకా మ్యారేజ్ అప్పుడు వాళ్ళు తగరపరుసలో ఉండేవారు డాక్టర్ గారు. అంటే మా అమ్మగారికి చాలా సీరియస్ చేస్తే పిలిస్తే ఇతనే వచ్చారు, మాకు తెలియదు ఆ విషయం. ఇక్కడికి వచ్చాక అతను చెప్పేవారు, రోజు ఒక 2 సార్లైనా చెప్పేవారు, మీ అమ్మ డెలివరీకి నేనే వెళ్ళాము, ఒక సడన్గా పోయింది అని ఎప్పుడు నాకు రోజు చెప్తూ ఉండేవారు. భోజనం దగ్గర వడ్డించడం వల్ల అని చాలా ఇదైన మనిషి, చాలా మంచితనం. అతను చెయ్యి హస్తం కూడా చాలా మంచిదండి, ఇంత అంతా మంచిది కాదు, మనం చెప్పలేము. అంటే నా అనుభవం మీద కూడా చెప్తున్నాను, అందరికీ చాలా హెల్ప్ చేసే మనిషే తప్ప అని చాలా అది కోపం అనేది అందరికీ చెప్పేశారు కాబట్టి నేను అదొకటైనా కోపం ఉన్న వాళ్ళకి అభిమానం ఉంటుంది, అంచేత చాలా ఇదిగా ఉంటారు. అతనికి చెప్పాలంటే ఓ రోజంతా అయిపోతుంది అతని గురించి చెప్పాలంటే. సారీ తినేటప్పుడు లాస్ట్ ముద్ద తినకపోయేది, అంటే అప్పుడు నిండిపోయేది, ఇందులో అమృతం ఉందని చెప్పి తినిపించేది. సో నేను ఎప్పటికీ అది గుర్తు పెట్టుకుంటాను. చాలా ఉన్నాయి మెమరీస్ ప్రభావతి తోటి. సో నెక్స్ట్ సత్యనారాయణ మాయ గారు. నేను ఈ పాలెపు వారికి అనుకోని అల్లుడి. తర్వాత ఈ కార్యక్రమం చేసిన అబ్బాయి గారు, అతని జీవితం ధన్యమైంది. ఆయనకి నేను చాలా సంతోషంగా నేను నా ఆశీస్సులు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ పాలెపు ఈ 100 సంవత్సరాలు ఈయన చేస్తున్నారు, కానీ ఈయన అన్నయ్య గారికి చేయలేదు. వీళ్ళ తమ్ముళ్ళు కూడా కొంతమంది చేస్తారో చేయరో తెలియదు. కానీ ఈ సందర్భంగా ఇది అందరికీ పాలెపులోని ఇప్పుడు గతించిన వాళ్ళందరికీ 100 రోజుల చేసినట్టే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందరూ ఒకళ్ళు మించిన ఒకళ్ళు, అందరూ గొప్పవాళ్ళే. వాళ్ళ అమ్మగారు అతని రామారావు గారు అమ్మగారు అతనే, సుబ్బారావు గారు అమ్మగారు అతనే, వాళ్ళ అన్నయ్య గారు అతనే, వాళ్ళ తమ్ముడు గారు కృష్ణ గారు అతనే, అందరూ కూడా ఒకళ్ళు మించిన ఒకళ్ళు మంచివాళ్ళు, ఉత్తములు అంటే ఇంకంత మంచిగా చెప్పాలంటే నేను నా మాటలు చాలు. ఒక కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబాల్లోని అందరూ కూడా తేడాపాడలు లేవు, అన్నదమ్ములు కన్నా అప్పచెల్లెళ్ళు కన్నా అందరూ కూడా చాలామంది బ్లడ్ రిలేటివ్స్ ఉంటారు, ఉన్నా సరే అంత అన్యోన్యంగా ఒకరిని ఒకరు అనుకోకుండా, ఒకరిని ఒకరు క్రిటిసైజ్ చేసుకోకుండా, ఒకరి మీద ఒక మాట చెప్పుకోకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఒక అద్భుతమైన ఫ్యామిలీగా ఉండేవారు. సో ఈ 100 రోజులు చేయడం వల్ల ఒక అవకాశం నాకు ఎలా అనిపించిందంటే అందరినీ ఈరోజు తెలుసుకుని అందరూ గొప్పవాళ్ళని చెప్తూ ఆ విషయంగా నేను చాలా సంతోషపడుతున్నాను అన్నమాట. సో ఈ ఒక పాలెపు సుబ్బారావు గారే కాదు, ఈ కుటుంబంలోని ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచివాళ్ళని చెప్పి, చాలా గొప్పవాళ్ళని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ తెలియపరుచున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకా ఆయనతోనే నాకు అనుబంధం. నేను చాలాసార్లు వచ్చేవాడిని ఇక్కడికి, మన చెంగాలరావుపేట ఇంటికి నన్ను పలకరించేవారు. మా పాపకి ఒకసారి పెద్దబాబుకి ఒకసారి ఒంట్లో బాగాలేకపోతే తీసుకొచ్చాను, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కాబట్టి తీసుకొస్తే ఏదో సమ్ మెడిసిన్స్ ఇచ్చారు, చేశారు. ఆఖరణ ఒక చిన్న సలహా ఇచ్చారు, బాబు నేను ఓల్డ్ డాక్టర్ని అయిపోయాను, అవుట్డేటెడ్ ఇంటిమేషన్. నేను ఈరోజు చాలామంది చిల్డ్రన్ డాక్టర్స్ వచ్చారు, వాళ్ళు లేటెస్ట్ మెడిసిన్స్ కూడా వాళ్ళు రాస్తూ ఉంటారు, నేను కొంచెం అవుట్డేటెడ్ అయ్యాను, అందుకని ఇది నా సలహా, నువ్వు చేస్తాను, వైద్యం చేస్తాను, చెయ్యనని కాదు, బట్ కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మంచిది అని ఒక సలహా ఇచ్చారు. ఆ రోజు నాకు మనసులో చాలా సంతోషించాను. ఎందుకంటే ఒక మనిషి తాలూకా వీక్నెస్ ఎవరు చెప్పరు అసలు, యాక్చువల్గా నేను అవుట్డేటెడ్ అని చెప్పరు ఎవరిని కూడా, కానీ నేను చెప్పాను. ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మైండ్, నా మంచితనం గురించి, నా పిల్లల మంచి గురించి మీరు ఇంకా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే, మీరు అంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పడం కూడా అది చాలా గొప్పతనం. ఎందుకంటే నేను నా దగ్గరికి ఎవరిని వస్తే నేను చాలా గొప్పవాడిని, నేను అన్ని చేసేస్తాను, ఇది చేస్తాను అని చెప్తారు చాలామంది, కానీ అలా కాదు. నేను చేస్తాను, యావరేజ్గా నేను చేయగలను ఇప్పుడు ఈ ఏజ్ని బట్టి.
కానీ ఇంతకన్నా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది, ఎప్పుడైనా సరే అలా చెయ్యండి అని చెప్పేసి చెప్పారు. నిజంగా సలహా నేను చాలా సంతోషిస్తున్నాను, అది మంచి సలహా. ఆ విధంగా కూడా ఒకరు మంచిని కోరుకుని చేసేవారు వాళ్ళు. తర్వాత ఈయన కూడా ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నాతో కాంటాక్ట్, నేను చాలాసార్లు వచ్చాను వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంట్లోనే చాలాసార్లు ఉన్నాను. నేను ఏ ఫంక్షన్కైనా వచ్చేవాడిని. చాలా మంచిగా నేను కూడా ఆయనకి అల్లుడిగా ఆయన ట్రీట్ చేసి చాలా సంతోషించేవారు. ఇక్కడ నేను వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ సిస్టర్స్ని అందరినీ కూడా నేను కలుసుకుంటూ ఆ కుటుంబాన్ని మొత్తానికి నా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు మన పాలక రామారావుకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కుటుంబం ఇంకా అభివృద్ధిలోకి రావాలని, మంచి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇంతటితో సెలవు. నమస్కారం. చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి. అందరినీ ఒకసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లక్ష్మి అత్త. మా నాన్నగారితో నా అనుబంధం ఏంటంటే ఆయన ఫస్ట్ నీట్నెస్, చేతి గోల్డ్ ఉంటే ఒప్పుకునేవారు కాదు. నాకు గోల్డ్ చిన్నప్పటి నుంచి తీసేవారు దగ్గరికి నుంచి. ఎటు తిరుగుతున్నా సరే ముందుగా గోల్డ్ తీసుకోవాలి, దానివల్ల మట్టి వచ్చి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పారు. చాలా నీట్గా ఉండేవారు. బట్టలు అయితే చాలా నీట్గా పెట్టుకునేవారు. ఒక విధంగా నేను నీట్నెస్ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. నేను కూడా అప్రిషియేషన్ అదే, నీట్గా ఉంటావు, పొద్దున స్నానం చేసి వంట చేస్తావు, చాలా ఇల్లు నీట్గా పెడతావని చెప్తాను. నాకు అనుభవం చిన్న భయం అయితే ఉంది. ఆయన బట్టలు ఆయన ఉతుక్కునేవారు, బట్టలు ముట్టుకుంటే ఒప్పుకునేవారు కాదు, మాపితో ఒప్పుకునేవారు కాదు. ఏదైనా ఉంటే షర్ట్ గుండీలు కుట్టండి అని అక్కడ కూర్చుంటే వచ్చి పిలిచి పిలిచేవారు. ఇగోలరా ఒకసారి నా షర్ట్ గుండీలు ఊరిపై కుట్టు పెట్టని పిలిచేవారు. కొంచెం భయం ఉండేది, కానీ చదువు కూడా ఉండేది. సినిమాలకైనా తీసుకెళ్ళారు చిన్నప్పుడు. శైలజని నన్ను అయితే సైకిల్ ఎక్కించుకుని ఒకసారి వెంకటరామ గుడికి తీసుకెళ్ళారు. తర్వాత ఏమో దెబ్బలు కూడా బాగా పడ్డాయి. నాకే దెబ్బలు తగిలించుకున్నాను, దెబ్బలు పడ్డాయి. కాలర్ బోన్ తెచ్చుకున్నాను. గోడకి అంటే ఇనపదలకి శివరాత్రి నాడు పడిపోయాడు. దానికి పెద్ద కన్నం పడింది, బర్రలేదు. దానికి 2 దెబ్బలు వేసి మరి ట్రీట్మెంట్ ఇచ్చారు. అందుకని ఆయన ఒకసారి బాగా 5 ఏళ్ళప్పుడైతే నాకు గుర్తున్నది, బయట పెట్టి తలుపేస్తారు. ఏమన్నా చేశారు నాకు గుర్తులేదు, కానీ బయట పెట్టి తలుపేసి బయట లోపల నుంచి తొంగి చూసేవారు నేను ఏం చేస్తున్నానండి. ఇంకా చిన్నప్పుడు అంటే గాజు మేము గుచ్చుకుంది నా కాళ్ళు. నేను వద్దు మా నాన్నగారి దగ్గర ఏడ్చాను, అమ్మో కొడతారని భయం అనమాట. లేడీ డాక్టర్ గారు తీసుకెళ్ళమంటే ఆవిడ గారికి తీసుకొచ్చారు. మొత్తానికి ట్రీట్మెంట్ ఇచ్చారు, బాగానే ఉంది. అది ఆయనతో అనుబంధం అది. థ్యాంక్ యూ వెరీ మచ్. కోపం అని అందరూ అనేవాళ్ళు. ఇంత క్లోజ్గా ఉన్న మూమెంట్స్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము విన్నది కూడా మీ అందరి సిబ్లింగ్స్ నుంచి కోపం అనేది. ఇది మాకు కూడా ఫస్ట్ టైం ఇంత క్లోజ్గా ఉన్నారు అంటే. అప్పట్లో ఇలా కూర్చోబెట్టి గోలు తీసారు, ఇలాంటివన్నీ చెప్పారు కదా. సో చాలా ఉండేది. టవాలు కూడా ఆరేస్తే. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ. మాట్లాడతారా? లాస్ట్ అన్నట్టు ఆగాము. బట్ నెక్స్ట్ కాలేజ్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఒక్క నిమిషం సైలెన్స్ ప్లీజ్. ఓకే, అందరూ తాతగారు అంటే భయం అంటే మావి కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, కొంచెం సైలెంట్గా వింటే. సో అందరికీ భయం అనేది తెలుసు, బట్ నాకు మాత్రం ఆయనతో సాఫ్ట్ కార్నర్ ఉండేది ఎప్పుడు కూడా. సో ఆయనకి నేనంటే ఎంత ఇష్టం అంటే, నేను వచ్చిన రోజు రాగానే ఫస్ట్ థింగ్ నన్ను చెప్పులు కొనుక్కుంటావా అంటే అవునని చెప్పేదాన్ని. సో ఇంట్లో ఎవరికి చెప్పకుండా నన్ను తీసుకొని కొత్త రోడ్ డౌన్కి వెళ్ళిపోయి నాకు చెప్పులు కొని వచ్చేసేవాళ్ళు. ఇంటికి రాగానే అమ్మ ఇద్దరు కలిసి తిట్టేవాళ్ళు, ఎందుకు నీకు ఇప్పుడు చెప్పులు అవసరం అంటే నాకు తాతగారు కొని పెట్టారు అనేవాళ్ళు. సో అట్లా తర్వాత మన ఇంటి దగ్గర కూడా ఒక టిఫిన్ సెంటర్ ఉండేది, నాకు బాగా గుర్తుంది. అక్కడ వాళ్ళు వేడివేడిగా దోశలు వేసేవారు. ఎప్పుడు అడుగుతుండే వాళ్ళు, తింటావా అని. నో చెప్పేదాన్ని. ఒక్కసారి మాత్రం వేసి చెప్పాను, నేను ఒక 2 ముక్కలు తిని మళ్ళీ యాజ్ యూజువల్ అమ్మకి ఇచ్చేసేదాన్ని. సో అట్లా అన్నీ కొనించుకునేదాన్ని. నా దగ్గర ఆయన దగ్గర నాకు అంత చనువు ఉండేది. అండ్ నాతో ఎప్పుడు ఆడుతుండేవాళ్ళు కూడా. లైక్ ఖాళీగా ఉన్నప్పుడు అంటే సమ్ క్లిప్స్ లాంటివి ఏవో చిన్న ఆబ్జెక్ట్స్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంజెక్షన్ చేసిన తర్వాత సిరింజెస్ ఉంటాయి కదా, అది నేను మోహిని ఇద్దరం కలెక్ట్ చేసుకొని మేము ఇద్దరం ఆడుకునేవాళ్ళం. సో అట్లా ఆయన తెలుసు మేము ఇద్దరం బాగా క్లోజ్. సో మాకు ఏది ఇచ్చినా కూడా మేము ఇది చేస్తూ ఉంటామని. సో ఈ విధంగా నాకు కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి నాకు గుర్తున్నంత వరకు. అండ్
ఆయన రూమ్కి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన పడుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి చూసేదాన్ని, తర్వాత పైకి వచ్చి పడుకుంటామని అడిగేవాళ్ళు మా మేడం ఏదన్నమాట. కానీ నాకు ఒక్కదాన్ని చికెట్లో వెళ్ళాలంటే భయం, సో నేను ఎప్పుడు వెళ్ళకపోయాను. సో అట్లా బాగుండేది. అండ్ ఇవాళ అందరూ చెప్పిన ఎక్స్పీరియన్స్ బట్టి నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, లైక్ అందరికీ రకరకాలు ఉన్నాయి కదా. సో మనం ఆయన లెగసీని ముందుకి కంటిన్యూ చేయాలంటే ఒక్క పాయింట్ అన్న తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తే మన లైఫ్లో డెఫినెట్గా మనం ఆయన లెగసీని కంటిన్యూ చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే అందరూ ఏం చెప్తారు, ఆయన గురించి మంచి విషయాలు అన్నీ ఎంత షేర్ చేసుకున్నాం, బట్ రేపటి రోజున మర్చిపోయి మళ్ళీ మన లైఫ్ మనం లీడ్ చేస్తుంటాం. అలా కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఒక్క పాయింట్ అన్నా ఉంటుంది. ఆ టేక్ అవేని తీసుకొని మన లైఫ్లో కనుక మనం పాటించడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మనం ఆయన లెగసీని కంటిన్యూ చేస్తాం అండ్ మన లైఫ్లో కూడా ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో అది నా యొక్క పర్స్పెక్టివ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజర్స్ వదిలేస్తారు అంటే టూ మెనీ పీపుల్ చెప్తున్నారు, మా ఫ్లో మిస్ అయిపోతుంది. సో నెక్స్ట్ అన్నయ్య లైక్ అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఓకే, సో నాకదే చాలా చిన్నప్పుడే ఆయన చనిపోయారు కాబట్టి మెమరీస్ కొంచెం హేవీగా ఉన్నా కొన్ని పర్టికులర్ ఇన్సిడెంట్స్ అయితే చాలా బాగా గుర్తున్నాయి. అందులో మెయిన్ ఆయన సిగరెట్స్ బాగా కాల్చేవారు. రోజు సిగరెట్స్ కాల్చేవారు. డాబా పైకి రాత్రి 7-7:30 నుండి సిగరెట్స్ కాల్చుండేవారు. ఆయనకు ఒక మడత మంచం ఉండేది, అక్కడ సిగరెట్స్ కాల్చేవారు. సో నేను పైకి వెళ్ళంగానే వెనకాల దాచేవారు ఇలాగా. సో ఆయన కిందకి వెళ్ళిపోయాక నేను సిగరెట్స్ చూసేవాడిని, అంటే ఏంటి. సో అది ఒక ఇన్సిడెంట్ గుర్తున్నది. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, ఫ్యామిలీ అంతా కూర్చుని ఏదో సీరియల్ చూస్తున్నారు, నాకు బోర్ కొడుతున్నది. తాతగారు ఇలా లేచి ఏదో చూసారు, ఇలా వెనక్కి కూర్చోబోతుంటే నేను చైర్ లాగేశాను. ఈ వాజ్ 70+. ఆ రోజు మొత్తం అప్పత్త, అబ్బుల్ తాత, బామ్మ అందరు నా మీదకి వచ్చేసారు. ఇవాళ నా కథ క్లైమాక్స్కి వచ్చింది అనుకున్నాను. తాతగారు వచ్చి ఆపేసారు, చిన్నపిల్లాడు వదిలేసింది. అది నాకు వన్ ఆఫ్ ద ఫ్యూ ఇన్సిడెన్సెస్ ఐ రిమెంబర్. ఆ రోజు తాతగారికి కూడా చాలా కోపం వస్తుంది అనుకున్నా, బట్ హీ లెట్ ఇట్ గో, హీ లెట్ ఇట్ పాస్. నాకు ఇంకా క్లియర్గా మెమరీ అయితే గుర్తుంది. నేను చైర్ లాగేసాను ఇలా, చిన్నప్పుడు ఎలా పనులు చేసేవాడిని. బట్ అదొకటి. ఇంకోటి, ఎప్పుడు కోపం అని అందరూ చెప్పడం తప్పితే నేను రియల్ లైఫ్లో అయితే చూడలేదు. భయపెట్టడం అంతా అలాగే పెట్టేవారు, నాన్న అది చెప్పేవారు. ఇంకా అబ్బుల్ దాదా, అప్పతో అందరూ కోపం అని చెప్పేవారు తప్పితే కోపం నేను ఎప్పుడు చూడలేదు డైరెక్ట్గా. అంటే గోడలన్నీ నేను ఆయన కలిపి అదొక్కటే గుర్తుంది. చెల్లి పిచ్చి గదులు గీసేది, నేను ఆయన ఏ రాస్తే కింద ఏ గోడలన్నీ పాడు చేసేవాళ్ళు ఇద్దరు కలిసి, అదొక్కటే అయితే గుర్తుంది. అదేం లేదు. ఇంకా బామ్మ తాతగారు కొట్టుకోవడం అయితే నాకు బాగా గుర్తుంది. అంటే ఇద్దరు రూమ్ లో బామ్మ వాయిస్ వచ్చేది కాదు, తాతగారు ఫుల్ తిట్టేవారు, అదొక్కటి గుర్తుండేది. అదొక్క ఇన్సిడెంట్ నాకు సెకండరీ ఇయర్స్ అయితే తప్పితే నేను ఎప్పుడు డైరెక్ట్ గా ఆయన కాల్ పడడం చూడలేదు. సో those are only few memories or incidences I remember. 7 years and last ఆయన చనిపోయిన రోజు that was the only 7 years second class. ఆ రోజు 9 వరకు పడుకున్నాం. జనరల్లీ 6:30-7 లేస్తాం. మాకు అసలు ఐడియా లేదు, అంటే డెత్ అంటే ఏంటి, చనిపోవడం అంటే ఏంటి ఏం తెలియదు కదా. అవర్ ఓన్లీ థింగ్ వాస్ ఇవాళ స్కూల్కి వెళ్ళక్కర్లేదు అనేది ఆ టైంలో జరిగింది చెప్తున్నా. కిందకి వచ్చి చూసాం, తాతగారు అప్పుడు చనిపోయి ఉన్నారు. ఆ రోజు మేము రోజంతా అటు ఇటు, అంటే we didn't know, we were just నేను చెల్లి అల్లరి చేస్తానే ఉన్నాం. తాతగారి నాకు గుర్తు కూడా లేదు, నాకు గుర్తున్న ఇన్సిడెన్సెస్. సో బట్ నాన్న ఒకటే గుర్తుంది, నాన్న వచ్చి తాతగారు లేరు, ఆయన చనిపోయారు అంటే నాకు అసలు ఐ కుడెంట్ ప్రాసెస్ వాట్ వాస్ దట్. అంటే నేను 7 years అప్పుడు ఓకే వాట్ ఈస్ దిస్, దెన్ స్లోలీ ఐ రియలైజ్ వాట్. These are the few incidences I remember. These are my memories. So, yeah. But at the end of the day, he was, well, from all the people who have assisted, they say that he is very great personality. I want to be at least 1% tell him, so that's my aim. And thank you all. థ్యాంక్ యూ సో మచ్ పవన్. ఒక్క విషయం చెప్పాలి పవన్ గురించి.
వాడి మీద ఈగ కూడా ఆలోచించేవాళ్ళు తాత అండ్ అమ్మమ్మ ఇద్దరు కూడా, తాతగారి అమ్మమ్మ ఇద్దరు కూడా. ఎందుకంటే మేము వాడిని నార్మల్గా క్యాజువల్గా తీసేసినా కూడా సరే అసలు అమ్మో వాడిని అనొద్దు అని. సో ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ జెలసీ ఆన్ హిమ్. సో యా, నెక్స్ట్ మోహిత్. సో ఇంకా నేను చాలా భయపడ్డా యాక్చువల్లీ, అన్నయ్యకి ముందు ఇచ్చేస్తున్నారు, మా ఇద్దరికి ఏజ్ గ్యాప్ లేదు, సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కామన్ మెమరీస్. ఇప్పుడు వీడు అన్నీ చెప్పేస్తాడు, నేను ఏం మాట్లాడాను, బికాస్ he was 7 and I was 6 when we came to know. ఇద్దరికి కామన్ మెమరీ అయితే, సో యాజ్ he said, ఆయన చనిపోయిన రోజు అయితే నాన్నకే మేమిద్దరం పడుకున్నాం, ఏంటి ఇంకా లేవట్లేదు మేము అని మాకే షాక్లో ఉన్నాం. తాతగారు లేరు, సేమ్ టైంలో యాజ్ యూజువల్. అసలు ప్రాసెస్కి అది ఏంటో కూడా మాకు తెలియదు, వై హీ వాజ్ ఇన్ సమ్ వర్క్స్ మాకేం తెలీదు. సో ఫస్ట్ మేము డెత్ ఎక్స్పీరియన్స్ చేసింది కూడా అది. తాతగారు అంటే ఐఎమ్ ద యంగెస్ట్ గ్రాండ్ డాటర్, సో మేబీ అది రీజన్ ఏంటో నాకు తెలీదు. సో ఎప్పుడు కోపం అనేది ఆఫ్టర్ హిస్ డెత్ వీళ్ళందరూ మా నాన్నగారి కోపం అనేది తప్ప ఇంకా దాని ముందు అయితే ఐ డోంట్ నో. నాకు గుర్తున్న ఇన్సిడెంట్, ఆయన చైర్ ఉండేది, సో ఆయన చైర్ వాట్ దే టోల్డ్ వాళ్ళ పిల్లలందరూ అక్కడ ఒక కాఫీ కాదు ఏమైనా పెడితే అసలు విసిరేస్తారు, ఆయన దగ్గర కూడా రాకూడదు అని. నేను అన్నయ్య ఆ చైర్ లో కూర్చొని ఏదో మేము తిరిగేవాళ్ళం లేదా ఆయన్ని తిప్పేవాళ్ళం. సో వీ హ్యావ్ ఆల్ నైస్ మెమరీస్ ఓన్లీ. అంటే నాకు అసలు కోపం అని అండ్ ఇది కూడా నాకైతే సిగరెట్స్ ఇన్సిడెంట్ కూడా తెలీదు. ఏమైనా అంటే ఒక ఆయన రూమ్ లో ఆయన ఉంటారు, చాలా రిజర్వ్డ్, అంటే పర్సన్ రిజర్వ్డ్ గా ఉంటారు అని చిన్నప్పటి నుంచి చూసింది అయితే ఆయన్ని. అండ్ వెరీ మచ్ డిసిప్లైన్. అలా డిసిప్లైన్డ్ ఉండడం కూడా మేబీ వీ షుడ్ లెర్న్. ఎందుకంటే హిస్ ఈటింగ్ టైం, స్లీపింగ్ టైం, వాకింగ్ టైం అన్నీ చాలా డిసిప్లైన్డ్ గా ఉండేవి. సో దట్ ఈస్ అనదర్ ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ విత్ హిమ్. మోస్ట్లీ అంటే చాలా తక్కువ ఎంగేజ్మెంట్ కాబట్టి ఇవే మెమరీస్. బట్ యా, అందరూ భయపడుతూ దూరంగా ఉండేవాళ్ళు, ఇదైతే మాకు తెలుసు. బట్ మాకైతే అర్థమయ్యేది కాదు, ఎందుకు భయపడాలి, ఇది చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు కదా, మాకు ఏమైనా అడగచ్చు, ఏమైనా కొనివ్వచ్చు. మేబీ బికాస్ వీఆర్ వెరీ స్మాల్, అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. ఇంకొక విషయం, నాకు లాస్ట్ ఇయర్ లైక్ వెన్ ఐ వాస్ టాకింగ్ టు సుభద్రతో నాకు అప్పుడు తెలిసింది, హీ యూస్ టు బి ఎన్ ఎవిడ్ రీడర్ అంట. అంటే బుక్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లోనే అసలు సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బుక్, అంటే మాకు అసలు అదొక వండర్ అనమాట. బుక్స్ ముందు కూర్చుని ఒక నోవెల్ స్టార్ట్ చేస్తే సుభద్రతో చెప్పింది, మా ఇంటికి ఆయన వస్తే ఒక లైబ్రరీ అయిపోయేది, మా ఆయన ఒకవైపు ఇద్దరు 2 బుక్స్ వేసుకునే వాళ్ళు, మధ్యలో నాకు ఏం చేయాలో తెలిసేది కదని. సో ఇన్ దాట్ ఏజ్ అలా అంటే ఒక బుక్ చదువుకుని ఆర్ ఆ నాన్న చెప్పినట్టు ఒక ఋషిగా ఒక వెరీ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ బతికారంటే యా, హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. అందుకే అంటే ఫస్ట్ నాన్న చెప్పగానే ఇలా సెలబ్రేట్ చేద్దామని అంటే యా, హీస్ అంటే చెప్పడానికి సో మెనీ థింగ్స్. అంటే డిసిప్లైన్ లైఫ్, అప్పుడు ఎంబీబీఎస్, అది కూడా ఆయన డిగ్రీ ఏదో బీఎస్సీ కెమిస్ట్రీ ఏదో చేసి చదివారంట. సో హిస్ పేషెన్స్ లెవెల్, ఒక డిగ్రీ అయ్యాక ఇంకా దీనికే చాలు అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇది చేశారంటే ఇదొకటి. ఇంకొక మెమరీ లైక్ ఐ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఇది ఫస్ట్ హ్యాండ్ కాకుండా సెకండ్ హ్యాండ్. నాన్న ఎప్పుడు మీరు 2 డిగ్రీలు చేయండి, డిగ్రీ అండ్ పీజీ, ఐ విల్ సపోర్ట్ యూ వాట్ ఎవర్ వేస్. ఎందుకంటే నాకు మా నాన్న 2 డిగ్రీలు చేయడానికి సపోర్ట్ చేశారు. సో అంటే ఐ థింక్ బికాస్ హిస్ ఫాదర్ వాజ్ సో సపోర్టివ్, అందుకని నాకు కూడా ఆయన సపోర్ట్ చేశారేమో అనుకుంటాను. సో యా, హీ హాస్ లెఫ్ట్ సో మెనీ మెమరీస్ ఇన్ దిస్ వరల్డ్. సో ఇప్పుడు మాట్లాడిన తర్వాత చాలా మంచి మంచి విషయాలు కూడా తెలిసాయి. యాజ్ అరవింద రైట్లీ సెడ్, వీ షుడ్ క్యారీ ఆన్ హిస్ లెగసీ. అట్లీస్ట్ అన్నయ్య చెప్పినట్టు మళ్ళీ 1% అయినా కొంచెం ఆయనలా బతకగలిగితే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ. శ్రద్ధాంజలి ఘటించాం, అందరూ మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఈ టైంలో నాకు ఏంటంటే ఒకటి అనిపిస్తుంది, మా అత్తయ్య గారి గురించి కూడా ఒక మాట మాట్లాడడం ధర్మం అని నాకు అనిపించింది. ఇందాక ఇప్పుడు వారితో బాగా పరిచయం, మా అత్తయ్య గారితో పరిచయం వాళ్ళు ఎవరో అన్నారు, ఆ పేరు శాంత, అట్లాగే శాంతంగా ఉండేది అని. సో దానికి సాక్ష్యం పవన మోహిని ఇందాక అన్నారే, లోపల అరుపులు కేకలు అన్నప్పుడు ఒకటే అరుపు మావయ్య గారి వైపు నుంచే కానీ అత్తయ్య గారి వైపు నుంచి అసలు ముందు వినపడలేదండి. అదే శాంతం అంటే
ఈ సందర్భంగా నేను చూసేవాడిని కదా, అంత ఓపిక, అంత సహనం ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ జాయింట్ ఫ్యామిలీస్లో ఇంతమంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఇంతమంది ఆడపడుచులు అందరినీ చూసుకుంటారు. అది ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి, ఒక క్రమశిక్షణ గల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతుంది. ఈ సందర్భంగా మా అత్తయ్య గారికే కాదు, ఇంకొకళ్ళకి కూడా నేను శ్రద్ధాంజలి కాదు నమస్కారం పెట్టాల్సింది. ఇందాక కనకాంబుజం గారు అన్నారే, అసలు ఎక్కడ అమెరికా వెళ్తే అక్కడ విశాఖపట్నంలో గంటలు గంటలు ఆవిడ గురించే వాళ్ళు మాట్లాడారు. అంటే అంత పెద్ద ఖాందానంలో ఇప్పటికి కూడా ఆవిడ ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు అనగా ఆవిడ, బట్ ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆవిడ గురించి నేను ఎక్కడెక్కడో వింటున్నా. నెల్లూరు ఫ్యామిలీ నెల్లూరు కజిన్స్ అనే ఒక గ్రూప్ ఏదో ఉంది. అందులో అఫ్కోర్స్ నువ్వు చేర్చుకోలే, ఎందుకంటే నేను వాడిని కాదనో ఏదో మొత్తం మీద ఆవిడ దాంట్లో అప్పుడప్పుడు నేను చూస్తుంటాను. అందులో అంత హైలీ ఎలివేటెడ్ పీపుల్, అంత గొప్ప గొప్ప అందరూ ఇప్పటికి కూడా దాంట్లో వారంలోకి ఒకసారి ఈ పెద్దవాడి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఆవిడ తలుచుకుంటూనే ఉంటారు. ఎంత గొప్ప అనుబంధం, ఎంత గొప్ప వ్యక్తి అని నాకు అనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు సభాముఖంగా అది ఎక్కడో నేను చెప్తే ఎవరికి అర్థం కాదు కనుక ఇక్కడ ఆవిడ గురించి పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక ఇక్కడ సభాముఖంగా ఒక్కసారి వారికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము ఆయనతో చెప్పనంటే మేము వచ్చిన వెంటనే వచ్చారా బాగున్నారా అంటే ఆయన వెళ్ళిపోయి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు. ఈవిడ మనల్ని యూజ్ టు లుక్ ఆఫ్టర్ us. ఏం కావాలని ఆవిడే చూసేది, ఆయన పట్టించుకు వెళ్ళిపోయాడు. వెరీ గుడ్ అని సార్ అంటే అదే టచ్ మాకు. కానీ ఈ వాజ్ వెరీ డిసిప్లైన్. ఐ లైక్ ఇట్. ఇప్పటికి పిల్లలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నేను చిన్నపిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, మీరు మీ పేరెంట్ని వాళ్ళు బతికొండగా జాగ్రత్తగా చూసుకోండి. చనిపోయి ఎన్ని చేసినా అది లెక్కలేదు. వాడు బతికొండగా వాళ్ళు బాగా చేసి వాళ్ళ అభిమానం సంపాదించండి. అయ్యో నా పిల్లలు ప్రయోజకులు అయ్యారు, నన్ను చూశారు, నేను బాగున్నాను అని చూస్తే చాలా మంచిది. సో దట్ ఈస్ మై మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ మెసేజ్ పంపించారు. ఆయన ఫస్ట్ గ్రాండ్ డాటర్ అంటే వాళ్ళిద్దరు నాకు కన్ఫ్యూజన్. దీప్తి అండ్ అనిత ఆల్మోస్ట్ సిమిలర్ ఏజ్ గ్రూప్ అనుకుంటా. సో సెకండ్ గ్రాండ్ డాటర్ దీప్తి, ఫస్ట్ గ్రాండ్ డాటర్. ఓకే. హలో ఎవ్రీవన్, నేను మీ సుచేతని అనితని మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్ టు స్పీక్ అబౌట్ మై తాతగారు డాక్టర్ పాలేపు సుబ్బారావు గారు. ఆయన గురించి చెప్పాలి అంటే మనందరికీ తెలిసింది, హీఈస్ అ వెరీ వెల్ రెస్పెక్టెడ్ పీడియాట్రిషియన్ ఇన్ కేజీహెచ్. ఆయన గురించి ఇంకా చెప్పాలి అంటే నాకు ఫస్ట్ అనిపించేది ఏంటంటే 1970s ఆడవాళ్ళకి పెళ్లి చేస్తే చాలు అనే టైంలో మా అమ్మని, మా పిల్లల్ని, మా మామయ్యని జస్ట్ మామూలు డిగ్రీస్ కాకుండా ప్రొఫెషనల్ డిగ్రీస్ కాక మా అమ్మని డాక్టర్, మా మామయ్యని లాయర్, అందరినీ చదివించారు ఆయన. అది ఏంటి, జస్ట్ చదివించడమే కాక ఉద్యోగాలు చేయమని కూడా ఎంకరేజ్ చేశారు 1970s. దట్ స్పీక్స్ అ లాట్ అబౌట్ హిమ్. ఆడవాళ్ళని చదివించడం, ఉద్యోగాలు చేయమని చెప్పడం, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇంకా తాతగారి గురించి మెమరీస్ చెప్పాలి అంటే హీస్ అ వెరీ సింపుల్ మ్యాన్. చిన్న చిన్న సింపుల్ విషయాలంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఎగ్జాంపుల్, ప్రతిరోజు రాత్రి ఆయన నవార్ మంచం ఒకటి తీసుకొని పైన టెర్రస్ మీదకి వెళ్ళి పడుకునేవాళ్ళు. అది కూడా 7:30, 8 కల్లా డిన్నర్ అయిపోయి వెళ్ళిపోయి పడుకునేవాళ్ళు అనమాట. రోజు అలా స్టార్స్ ని చూస్తూ. సో అలాంటి సింపుల్ థింగ్స్ అవి బాగుండేవి అనమాట. అండ్ ఎవ్రీ డే మా అమ్మమ్మ లంచ్ చేసేటప్పుడు నేను కూడా కూర్చునేదాన్ని చిన్నప్పుడు. అప్పుడు జోక్ చేసేవాళ్ళు అనమాట. ఏంటి అంటే నన్ను నార్త్ ఇండియన్ పెళ్లి చేసుకోవాలి సుచేత అని చెప్పాను. ఎందుకంటే నేను జస్ట్ చపాతీలే తినేదాన్ని, అన్నం తినేదాన్ని. అండ్ ఆయన యాక్చువల్లీ రోల్ కూడా ప్లే చేశారు, నేను రైస్ తినాలి అని చెప్పి అని. ఇలాంటి మెమరీస్ ఎన్నో ఉన్నాయి నాకు ఆయనతో. మే హిస్ లెగసీ కంటిన్యూ. ఐ యామ్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ పాలేపు ఫ్యామిలీ.
Enjoy. ఫస్ట్ గ్రాండ్ డాటర్, ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ కూడా ఫ్రమ్ సుభద్రత వన్. I'm Aleco family. Kirti here. I'm asked to speak few words about Atay garu, Mr. Aleco Subbarao garu. నాకు ఎప్పుడైనా గుర్తుంది to see a doctor with an apron అంటే speaking with my memories, my childhood memories, the first doctor I ever seen in my life wearing an apron was my Atay garu. And that made a very, very deep impression in my mind that maybe doctor is a very good profession, and I used to see many patients waiting in the veranda of Chandramukha house for him to see them. It used to be very, very inspiring for me that if you become a doctor, it's not only you're doing your own profession, you're also doing a service to the whole world. So that was one of the biggest impact and impressions we made in my life. So I tell my kids, just go and get into medicine. His legacy should move on. His legacy should continue. That's why I tell him, I wish either Lasya, Laya, Adya, Ameya or Advait, either of them, if they continue his legacy, I'll be very, very happy. And thank you, Tatay garu, for passing such a great genetics to your all parents. And in Rojulu, everybody I see who are above 60, they complain of diabetes, they complain of blood pressure, everything, whatnot. But when I see my mother and her siblings, knock on wood, they are all very, very healthy. It's all your service, your dedication to your mother, whatever you have done, the service to the whole world, protecting your kids, your service. So I'm very thankful that Nachinam Chatundaru, that you helped my you helped my mom getting to KGH and give me the birth. I'm very thankful for it. And I'm very proud that I'm your grandkid, and I hope your legacy should continue. Somebody should take your legacy and should carry it forward to the modern generations. Thank you, Tatay garu. Now, She is Ameya, Anita's second daughter, and Tatay garu's great granddaughter. She wants to speak to you. పేరు సుజిత. నా అమ్మమ్మ పేరు కమలవల్లి. నా గ్రేట్ గ్రాండ్పాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ఇద్దరికి ఇంకో కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మూవీస్. మేము ఇద్దరం కలిసి ఇంగ్లీష్ సినిమాలు తీసుకోవాలి. హారర్ మూవీస్ అయినా మామూలు మూవీస్ అయినా తీసుకోవడం. ఇద్దరు కలిసి వెళ్ళడం. ఇంటర్వ్యూలో ఏమో తన పేరు రాస్తున్నాడు, నాకు అప్పుడు గొప్పలు తెలుసు. ఆ తర్వాత ఏంటంటే బాగా క్లోజ్గా మూవ్ అవ్వడం. నన్నేమో అడిగేవాడు, కోర్టులో మ్యాటర్ ఏమో చెప్తే అవన్నీ ఇంట్రెస్టింగ్గా విన్నాడు. కోర్టులో ఆ జడ్జి గారు ఎలా చేసేవారు, అక్కడ జోక్స్ ఏంటి అవన్నీ చెప్తే సో ఏంటంటే సో మచ్ సో సో క్లోజ్ that we used to like each other even though he was very angry at times. He can't help it. నార్మల్ ఎవరికైనా ఉంటుంది కదా, పర్సనల్ కాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క యాంగ్రీగా ఉండొచ్చు, ఒక్కొక్క ప్లెజెంట్గా ఉండొచ్చు, ఒక్కొక్క హ్యూమరస్గా ఉండొచ్చు. అండ్ రకరకాల హ్యూమర్స్ కూడా మేము థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ద ఫంక్షన్ ద గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ ఆల్. ఒకటి ఎవరిగా తేలు వచ్చింది, తేలు కరిస్తే డైరెక్ట్ ఆ స్పాట్లో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ మెడిసిన్ పేరు ఏదో చెప్పాడు కానీ నాకు గుర్తు రాలేదు. బట్ వాట్ ఎవర్ హీ ఫేస్ హీ యూస్ టు బి ప్లెజెంట్. తర్వాత ఏంటంటే డాక్టర్స్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్, వాళ్ళ డాక్టర్ ఉంటాడు జిఎస్ఎన్ మూర్తి, వాడు ఏంటంటే ఎప్పుడు దిగగా ఉంటాడు. అంటే వాడికి అసిస్టెంట్ ఉండేవాడు శ్రీనివాస్. వాడు పలానా డాక్టరు పలానా బయట పేషెంట్ అంటే పలానా నెంబర్లో ఇలాగా ఈ
బీపీ మెడిసిన్ ఏమన్నా అడుగుతున్నట్టు ఎట్లా అంటే ఈజీ టు డిస్కస్ దట్ ఇమీడియట్లీ డిసైడ్ అన్నారు. అది ఎవరంటే మా వీధిలోనే మా ఇంటికి ఆపోజిట్గా ఉన్న సందులో కంపరాజు దేవాలయం ఆయన ఐబీపీ వల్ల అడ్మిట్ అయ్యారు. దానికి ఆ ట్రీట్మెంట్కి ఆ ఇన్సిడెంట్ అని చెప్పి నవ్వుకున్నాను. సరే తర్వాత ఏమండి birthday of greatest grandfather. He is a pediatrician. That means child doctor. He treats for every children's. His father got first car in Vizag. Thank you. I have so many thoughts. She is the daughter of my Paddatta Garu, Radha and Vishnumurti Garu. But my father used to think that she is the eldest daughter of my family and second is the Valli. He used to treat like that only. So Me and Anaya came to visit you all to spend some time. Somebody came to visit you. They asked, who are these kids? He said, they are our first daughter and son. Because of my transfer, they are staying with my Valli. That is how much he loved us. And we loved him. He was the most loving and caring uncle. I feel bad that I am not attending his function. All my respects to him. And there are so many memories I'll be covering the whole day with her. Thank you. I'm very happy and proud of you all for celebrating this birthday in such a grand way. Thank you. So we have one more contemporary from his age, Bhaskar Rao Tadgaru. He has sent a small message. సుబ్బారావు గారు నాకు రెండవ పెద్ద బావమరిది. వయసులో నాకంటే 9 సంవత్సరాలు పెద్ద. నా పెళ్ళైన కొత్తలో ఆయనతో పెద్దగా మాటామంతి ఉండేది కాదు, మామూలు పలకరింపులు తప్ప. ఆయన ఇప్పుడు రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యి మా ఇంటి దగ్గరే ఇల్లు తీసుకుని కొంతకాలం ఉన్నారు. అప్పుడు మా మధ్య దూరం తగ్గి బాగా దగ్గర అయ్యాం. అప్పుడు మేము కాకినాడలో ఉండేవారం. ఆయన అప్పుడప్పుడు ఆదివారం సాయంత్రం కాకినాడ మా ఇంటికి వచ్చి వాళ్ళు చెస్ట్లో పెట్టిన భోజనం చేసి మేము వాళ్ళం. రాత్రి మా ఇంట్లో పడుకొని సోమవారం పొద్దున్నే శంకరం వెళ్ళిపోయేవారు. అప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయ్యాం. ఎంత క్లోజ్ అంటే ఇద్దరం కలిసి సిగరెట్లు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకునేటంత. సుభద్ర పెళ్లి విషయం మాట్లాడేందుకు మన వైపు పెద్దగా రాజావాళ్ళ ఇంటికి సుబ్బారావు గారిని తీసుకెళ్ళాను. అంతా శుభమే జరిగింది. నాకు అందుకే ఆయన అంటే అంత గౌరవం. ఆయన మంచి డాక్టర్, షార్ప్ బ్రెయిన్, కరెక్ట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. మాకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆయనే మాకు పెద్ద అప్పట్లో. ఆయన శత జయంతి వేడుక ఆయన పుత్రరత్నం అబ్బాయి జరపటం ముదావహం, అభినందనీయం. సర్వే జన సుఖనో భవంతు. ఆయన చాలా అభిమానంగా ఉండేవారు. మేమంటే మేము ఎప్పుడైనా పెద్దవాళ్ళని చూడడానికని ఆయన్ని మా వైఫ్ సుభద్ర వాళ్ళ అమ్మమ్మ గారిని చూడడానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఆయన మమ్మల్ని చాలా గౌరవంగా చూసేవారు. మాకు అంతకు మించి వేరే ఎక్కువగా పరిచయం లేదు, ఎందుకంటే నేను నా ప్రొఫెషన్లో ఉండేవాడిని. ఎప్పుడో వీలైనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ వెళ్ళినప్పుడు మాత్రం మమ్మల్ని చాలా అభిమానంగా ఆప్యాయతతో చూసేవారు. మా ఫాదరు అన్నా కానీ మా పేరెంట్స్ అంటే కూడా ఆయన చాలా గౌరవం. సో అటువంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఎవరో చెల్లెలు అల్లుడు తర్వాత వాళ్ళ ఇన్లాస్ అంటే ఎవరు సాధారణంగా పట్టించుకోరు. కానీ అటువంటిది మమ్మల్ని ఆయన చాలా ఆప్యాయంగా చూశారు.
ఒక్క నిమిషం అందరు సైలెంట్ గా ఉంటారా ప్లీజ్. చెప్పండి. చెప్పాలమ్మా. కింద వస్తుంటాయి మీరు చూడొచ్చు. पिया मिलन को जाना, पिया मिलन को जाना, जगदिला मन की मौज दोनों को निभाना, पिया मिलन को जाना, पिया मिलन को जाना। आई बहार आई बहार उलझन में फूलों के हार बहार आई बहार आई बहार उमंगे बही मेरे दिल में बिसारा उमंगे बही और तुम्हें बही और कैसी बही दिए फूलों के हार बहारा आई बहार आई बहार సో ఒక చిన్న సర్ప్రైజ్ యాక్చువల్లీ మా
పెద్ద మామయ్య గారికి 70th బర్త్డే కూడా ఇయరే ఉంది 2025లో. సో ఒక చిన్న సర్ప్రైజ్ కేక్ అక్టోబర్ 5 ఆయన బర్త్డే. సో 70th బర్త్డే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఈ సంవత్సరం 27 ఇయర్స్ నిండుతాయి. సో ఆయనకు ఒక చిన్న సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఇప్పుడు చేస్తున్నాము. ఎందుకంటే మనం వాళ్ళందరూ ఇక్కడ కలుస్తున్నాం కాబట్టి. సో నాన్న చెప్పారు. నాకు బాగా గుర్తు. అది కాక మా అత్తయ్య గారు వాళ్ళకి చాలా చాలా ఏళ్ళు వాళ్ళ దగ్గర పరిచయం ఉంది. మా నాన్నగారు కూడా చెప్పేవారు, ఎవరికో ఆస్తమా అది ఉంటే బాగా ట్రీట్మెంట్ అది చేశారని మా అత్తయ్య గారు వాళ్ళు కూడా చెప్పారు. మా నాన్నగారు కూడా చెప్పేవారు. నాకు ఇంతవరకు చెప్తున్నాను. చెప్పాడు కోపంగా ఉండేవారు అన్ని తప్ప ఎప్పుడు ఎలా పలికించేవారంటే వచ్చిన తర్వాత పలికించి ఇలా చూసేవారు. బాగున్నావమ్మా బాగున్నా వచ్చి వాకింగ్ చేసేవారు. వాళ్ళ ఇంటి నుంచి చెరువులో నుంచి కొత్త రోడ్ కాదు చౌటరీ వరకు అక్కడ నుంచి చిక్కీలు చక్కీలు ఇప్పుడు ఉన్నాయి కదా. అవి కొని తెచ్చి నాకు పవన్ గారు కూడా గుర్తు లేదమ్మా. అదే పవన్ కి బాగా కూడా తెచ్చి ఇచ్చేవారు. అక్కడ వరకు వాకింగ్ చేసి మళ్ళీ అదే బాగా మా అమ్మ నాన్నగారు కూడా వాళ్ళ ఇంటికి పక్కనే నైబర్గా ఉండేవారు. అప్పటి నుంచి పరిచయం. చాలా గౌరవప్రదమైన మంచి డాక్టర్ అని కూడా చెప్పేవారు. కాకపోతే నేను ఆయనతో నా పెళ్ళైన తర్వాత ఆయన్ని చూసింది చాలా తక్కువ. కానీ ఆవిడ మాత్రం చాలా అభిమానంగా ఇంటికి వెళ్ళేటప్పటికి నా మీద ఉన్న అభిమానం కాకపోయినప్పటికీ మా అమ్మ నాన్న మీద ఉండేటువంటి గౌరవం కొద్దీ రాగానే నెత్తిమే పెట్టుకొని చాలా చక్కగా చూసుకునేవారు. అప్పుడు అనుకున్నాను అనమాట, ఇలాంటి ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీలో మేము కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ అయ్యాం కాబట్టి చాలా ఆనందకరమైన సంబంధం దొరికింది అనే ఉద్దేశంగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన చాలా మంచి డాక్టర్, చాలా మంది చెప్తుంటే విన్నాను. అయితే ఆయనకు ఒక కారు ఉండేదిరా అని చెప్పారు నాన్నగారు. ఆ కారు అంటే అది ఫస్ట్ కారు, అలాంటి కారు మన ఎవరి దగ్గర లేదు ఆ రోజున అని చెప్పేవారు. అది ఆయనతో పరిచయం చాలా తక్కువ అయినప్పటికీ గౌరవప్రదమైన మనిషి. అలాంటి మనుషులు మనం గుర్తుంచుకోవడం అనేది ఈ రోజు జరగడం చాలా ఆనందకరమైన విషయం. గేమ్ అని కూడా అనలేము, ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ అనుకుంటాము. కరెక్ట్. ఒక చిన్న ఫన్ యాక్టివిటీ. రిసెప్షన్ ఫోటో ఇక్కడ మన ఒక్క నిమిషం. మీరు ఓన్లీ వాళ్ళకే కాదంట, నేనైతే ఇంక్లూడ్ అవ్వచ్చు ఇందులో. క్వశ్చన్ వినండి. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతోంది. అది ఏంటనేది అందరికి తెలుసు. ఏ ఇయర్ లో ఏ రోజున? నువ్వు నాట్ నెక్స్ట్ ఎవరన్నా నెక్స్ట్. So it is in the year 1987. My Udupu.
శాంత, రాధ, మహావిష్ణు గారు, సుబ్బారావు. రెండు శారదత్త, శారదత్త, రమణ, విష్ణు, శ్రీ పవన్ వీళ్ళందరూ 2005 మూడు ముక్కలు చేయండి, చాక్లెట్ 3 ముక్కలు చేయండి. నెక్స్ట్ మా పెళ్ళప్పుడు అనుకుంటా 1981. సత్యనారాయణ స్వామి వ్రతం మా తమ్ముడు పెళ్ళైన తర్వాత జరిగింది. జూమ్ చేయరా, జూమ్ రావాలి. బ్లూ శారీలో అంటే డార్క్ బ్లూ కాదు, లైట్ బ్లూ శారీలో. మీరు జూమ్ చేస్తే నాకు తెలుస్తుంది. మా అమ్మ అమ్మమ్మ కాదు మీరు చెప్పకండి. నాకెవరా ఛాన్స్ అసలు కానీ చెప్పాలి ఫుల్ నేమ్. ఇద్దరు పిల్లల వయసు చెప్పండి ఆ టైంలో. మీరందరూ గెస్ట్ చేయండి. అసలు అంటే జడ్జెస్ నాకైతే మరీ దానం. పవన్ ఫోటో ఏమో ఫోటోగ్రాఫర్ దగ్గర తెచ్చినప్పుడు ఏమో ఎవరితో ఫోటో తెచ్చేసారు. ఓకే, ఎవరి ఫ్రాన్స్ ఎవరు చెప్తున్నారు ఫైనల్లీ? 3. ఓకే 3 కరెక్టేనా? ఏం చెప్తాను ఈ ఫోటో ఈ ఫోటో ఎక్కడ ఎవరు దండం పెడతారు? అమ్మాని, నాన్నగారిని, అక్క, బాబాయ్. లక్ష్మి అక్క, సుభద్ర అక్క, వల్లి అక్క అస్సలు చెప్పదు. సరే, ఎక్కడ ఏ ఈవెంట్ వాళ్ళకు దండం పెడతారు? ఎక్కడ? మీరే కదా కరెక్ట్. ఓకే, ఫస్ట్ కేక్ కటింగ్ బై నర్సింహ.